Hi, good evening all. This is Dr. Rupa, Wellson's coach, senior most Wellson's coach from Wellson's community and also a nutritional advisor. సో అందరికీ స్వాగతం అండి. అండ్ అందరికీ చాలా డౌట్ ఉంది అసలు ఈ పాడ్‌కాస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అన్నది కూడాను. సో డీటెయిల్‌గా కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్సన్స్ కమ్యూనిటీ అంటే తెలుసుకుందాము. సో గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ మోస్ట్ వెల్‌నెస్ కోచెస్ గాని, లేకపోతే హెయిర్ స్పెషలిస్ట్, ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ కూడా కలిపి ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి, ఈ వెల్సన్స్ కమ్యూనిటీని ఫార్మ్ చేశారండి. సో, ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా చాలా మంది హెల్త్ కన్సర్న్స్‌ని మనం సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. హెల్తీ న్యూట్రిషన్ ద్వారా. సో, గత 3 లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా మనం వెయిట్ లాస్ అనే కాకుండా డయాబెటిస్ రివర్సల్స్, పీసీఓడీ రివర్సల్స్, తర్వాత పిల్లల ఇష్యూస్, కిడ్స్ ఇష్యూస్, ఇన్‌ఫర్టిలిటీ అండ్ తర్వాత లైక్ ఆర్థరాయిడ్ వాట్ టు సే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఇలా చాలా కన్సర్న్స్‌ని మనం గత ఎన్నో సంవత్సరాలుగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. సో, ఈ కన్సర్న్‌లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే కామన్ పీపుల్ కూడా ఉన్నారు ఈ కాల్‌లోని. మన డైట్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ దాంతో పాటు కంప్లీట్ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందరికి కామన్‌గా ఏవైతే క్వెషన్స్ ఉంటాయి. అంటే హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలి? న్యూట్రిషియస్‌గా ఎలా కుక్ చేసుకోవాలి? ఎక్కడ కూడా టేస్ట్‌కి కాంప్రమైజ్ అవ్వకుండా ఈజీగా కుక్ ఎలా చేసుకోవాలి? అన్నది తెలుసుకోవడానికి మాత్రమే ఈ సెషన్‌ని కండక్ట్ చేస్తున్నాము. సో, ఇక్కడ మనం డాక్టర్ అర్చన గుప్తాని ఇన్వైట్ చేస్తున్నామండి. షీ ఈస్ ద సీనియర్ మోస్ట్ కోచ్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్‌ని కూడా ట్రాక్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు షీ ఈస్ హావింగ్ అ వెరీ వాస్ట్ నాలెడ్జ్ ఇన్ దిస్ న్యూట్రిషన్ ఫీల్డ్. సో, లెట్స్ వెల్కమ్ డాక్టర్ అర్చన గుప్తా ఆన్ టు ద డిజిటల్ స్టేజ్. థ్యాంక్ యూ రూపా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ హార్టీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ అండి. సో రూపా చెప్పినట్టు దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవేర్నెస్ సెషన్ బై వెల్సన్స్ కమ్యూనిటీ. సో బేసిక్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది హెల్దీగా ఉండాలి అని. సో దాంట్లో ఏవేవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో, మీకు ఎక్కువగా ఏవేవైతే క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయో అవన్నీ డిస్కస్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని హెల్దీ లివింగ్ ఇవ్వడానికే మా ఈ ప్రయత్నం. సో చాలా మంది అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని మేము ఎన్లిస్ట్ చేసాము. సో వితౌట్ మచ్ డిలే మీకు అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఓకే, దానిలోపు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయొచ్చు. సో దట్ మా ప్యానలిస్ట్ మీకు హెల్ప్ చేస్తారు ఆన్సర్ చేయడానికి లాస్ట్ లో. ఓకే, ఎస్ రూపా. యెస్. థాంక్ యూ అర్చన. చాలా మంచి వెల్కమ్ మంచిగా ఈ సెషన్‌ని కూడా యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వెరీ మచ్ థాంక్ యూ. సో, చాలా మంది కామన్‌గా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. న్యూట్రిషియస్‌గా ఎలా కుక్ చేసుకోవాలి మేడం? అంటే మనం డైట్‌లో క్లయింట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని కామన్ క్వెషన్స్ ఒక సర్వే ద్వారా మేము కండక్ట్ చేసి కలెక్ట్ చేసుకున్నాము. సో, ఆ క్వెషన్స్‌కి వి వాంట్ సమ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ అన్నమాట. సో, ఫస్ట్ క్వెషన్ అవుతుంది న్యూట్రిషియస్‌గా కుక్ చేసుకోవాలి. టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ స్పైసెస్‌లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఓకే. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకి వస్తున్న వెజ్జీస్ గానీ, ఫ్రూట్స్ గానీ, ఏవైనా ఆకుకూరలు తీసుకున్నా కూడా కంప్లీట్‌లీ ఫెర్టిలైజర్స్ అన్నవి స్ప్రే చేస్తున్నారు. సో, వాటిల నుంచి మనం హెల్తీగా, న్యూట్రిషియస్‌గా ఎలా కుక్ చేసుకోవాలో ఒకసారి చెప్తారా? ఎస్, గుడ్ క్వశ్చన్ అండ్ వెరీ నీడ్ఫుల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్లో మనం చూసినట్టయితే ఎక్కడైనా వాట్ ఎవర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ కంప్లీట్లీ లోడెడ్ విత్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు. సో దాంట్లో మనకు వస్తున్న అంటే మన పేరెంట్స్ జనరేషన్ అప్పుడు ఫ్రూట్స్, మనం ఇప్పుడు మన జనరేషన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే క్వాలిటీ చాలా తగ్గిపోయింది. ఆ పాపులేషన్ కి మ్యాచ్ అవ్వడానికి హైబ్రిడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ స్టార్ట్ చేశారు. వేర్ యాక్చువల్లీ న్యూట్రిషన్ ఈస్ గెటింగ్ కాంప్రమైజ్డ్. సో అట్లాంటప్పుడు ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎంతో మంది సిటీస్ అండ్ చాలా మంది టౌన్స్ అండ్ విలేజెస్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేసుకుంటున్నారు. అట్లీస్ట్ కొంచెం స్థలం ఉన్నా కూడా వాళ్ళ ఓన్ అవసరమైన అట్లీస్ట్ గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ కానీ, లేకపోతే అవసరమైన కామన్ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి వేసుకుంటున్నారు. దట్ ఈస్ రియలీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, ఆరల్స్ యాప్సా 80 అని వస్తుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్ అన్నమాట. సో కెమికల్స్ వాడకుండా ఇవి యూస్ చేయటం వల్ల చాలా వరకు మనకు వస్తున్న ఈ క్యాన్సర్ రిస్క్ కానీ, ఆరల్స్ మెనోపాస్ అయిన తర్వాత చాలా మందికి, ఎస్పెషల్లీ ఇండియాని మనం క్యాన్సర్ హబ్ అని చెప్పొచ్చు అండ్ డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా చెప్పొచ్చు.
సో అలాంటి మెయిన్ ఇష్యూస్ అన్నిటిని ఫస్ట్ మన న్యూట్రిషియస్ కుకింగ్ వల్లనే మనము కాపాడుకోవాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ మన చేతుల్లోనే ఉంది. ఏవైతే మనము ఒకవేళ వీలుంటే మనమే పండించుకోవటానికి, అది కూడా వెరీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకుంటూ, లేదు ఆప్షన్ లేదు అంటే మార్కెట్ నుంచి ఏదైతే మనం తెచ్చుకున్నామో దాన్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవటానికి. ఎంతోమంది బయట నుంచి తెచ్చిన దానికి మళ్ళీ ఇప్పుడు పీల్ చేసేస్తుంటారు. ఆర్ ఇప్పుడు వాక్స్ ఉంటుంది యాపిల్స్ మీద, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ మీద అని చెప్పేసి కట్ చేసేస్తూ ఉంటారనమాట. బట్ మనకి ఏదైతే న్యూట్రిషనల్ రిండ్ అంటామో, అంటే మనకి ఏదైతే పైన పీల్ ఉంటుందో, తోలు ఉంటుందో దాని కిందే మాక్సిమం న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం అది తీసేస్తున్నామో దాంట్లో ఇంకా మనకి ఏమొస్తుంది అనేది ఫస్ట్ క్వెషన్. చాలా వరకు మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ చిన్న చిన్న అమ్మాయిలు ఎంతమంది హిమోగ్లోబిన్ తక్కువుంది, B12 తక్కువుంది. కరెక్ట్‌గా తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఫుడ్స్‌లో ఎందుకు ఇన్ని డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి? అండ్ ఎంతోమంది విమెన్ ఆల్మోస్ట్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంది. వాటెవర్ ఇట్ మై బి పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఆర్ పీసీఓడీ ఆర్ సిస్ట్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తే మనం తినటం తగ్గించట్లేదు. తింటున్నారు. బట్ న్యూట్రిషనల్‌గా తినట్లేదు. థట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. యాహ్! సో దానికి మెయిన్ కన్సర్న్ మనము ఏదైనా వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ తెచ్చినప్పుడు ఒక 15 మినిట్స్ హాట్ వాటర్ ఆర్ వార్మ్ వాటర్‌లో మనం ప్లేస్ చేసేసి, దాని తర్వాత తీసి ఆహ్, పీల్ చేయాలి అనుకుంటే చాలా లైట్‌గా పీల్ చేయటం. అంటే ఇప్పుడు మీకు పీలర్ ఐడియా ఉంటుంది. ఆ పీలర్ వెనకాల ఇర్రెగ్యులర్‌గా షార్ప్ టూత్ లాగా ఉంటుంది. సో, ఒకవేళ కంప్లీట్ పీలింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ స్క్రేప్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారట్స్ అనుకోండి ఆర్ క్యూకంబర్స్ అనుకోండి. సో, అట్లాంటివి జస్ట్ స్క్రేప్ చేసేస్తే దాంట్లో ఉంటున్న మాక్సిమం ఏదైనా కెమికల్స్ కానీ, డస్ట్ కానీ వెళ్ళిపోయి మనకు న్యూట్రియంట్స్ ఎక్కువగా లాస్ అవ్వదు. అండ్ ఇంకొన్ని వెజిటబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ అనుకోండి. చాలా మనకు ఫైబ్రస్‌గా ఉంటుంది. రకరకాల పోర్స్ ఉంటాయి. వేర్ ఎక్కువ కెమికల్స్ లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ మనకు పురుగులు కూడా ఉంటదనమాట. సో, అట్లాంటప్పుడు మనము ఒక 15 మినిట్స్ హాట్ వాటర్‌లో సాల్ట్ వేసి సోక్ చేయటము. సో, ఏమైనా మనకు ఉన్నది లైక్ ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మనకు వార్మ్స్, ఇన్సెక్ట్స్ ఉన్నాయి అంటే డ్రైన్ ఔట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొన్ని మనకు గ్రేప్స్ అంటాము. ఎక్కువ శాతం మనకు గ్రేప్సే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, అందరికీ అలవాటేంటి అంటే ఒక్కొక్కటి ప్లక్ చేసి వాటర్‌లో సోక్ చేసి దాని తర్వాత వాష్ చేస్తుంటారు. బట్ ఎక్కడైతే ప్లగ్ చేస్తామో ఆ ఏరియా ఓపెన్ అయిపోయి ఉంటుంది. సో, ఆ కెమికల్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ లోపలికెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, బంచ్‌గా మనం వాష్ చేసి నీట్‌గా తర్వాత ప్లగ్ చేసుకొని వెంటనే తినటం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, ఒక్కొక్క రకమైన వెజిటబుల్ లేకపోతే ఇప్పుడు మార్కెట్‌లో చాలా వరకు స్ప్రేస్ కూడా వస్తున్నాయండి. బట్ దాంట్లో కూడా కెమికల్స్ ఉండొచ్చు. సో, చూసుకొని మనకేదైనా జాగో కస్టమర్ అంటారు గదా! సో, దాని కాంపోజిషన్ ఏంటి? ఇంగ్రీడియెంట్స్ ఏంటి? అవన్నీ మనకి ఎంత వరకు బాడీకి రీచ్ అవుతుంది? అట్ ఎనీ కాస్ట్ మనకేదైనా డెఫిషియన్సీస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు డే టు డే తీసుకుంటున్న ఈ ఫ్రూట్స్, గ్రీన్ లీవ్స్ అయితే చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటుంది. సో, వాటిల్లో మనకి దొరకట్లేదు అనుకుంటే డెఫినైట్‌లీ ఆర్గానిక్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం ఫస్ట్ ఆప్షన్. అండ్ లేదు మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ వీలవుతుంది అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవటం. లేదు అంటే కొంచెం ఓపికగా ఏవైతే మనము సోక్ చేయటం కానీ, వాష్ చేయడం కానీ రిన్స్ చేయటము, రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద మనం రిన్స్ చేసేయటము. ఇవన్నీ చాలా మంచి ఆప్షన్స్. అండ్ ఎప్పుడైనా కూడా వాష్ చేశాక పీల్ చేయండి. అండ్ పీల్ చేసిన వెంటనే చాప్ చేసి కుక్ చేసుకోవడం కానీ, డైరెక్ట్‌గా తినటం కానీ. ఎందుకంటే మనం పీల్ చేసి వాటర్‌లో మళ్ళీ సోక్ చేస్తే ఎస్పెషల్లీ వైటమిన్ బి అండ్ వైటమిన్ సి లీచ్ ఔట్ అయిపోతుంది. అండ్ ఎక్కువ సేపు ఎక్స్‌పోజ్ కూడా చేయకూడదు. ఇప్పుడు కట్ చేసేసి 1 అవర్ అయిన తర్వాత పనొచ్చింది మళ్ళీ కుక్ చేస్తాము అంటే కూడా మనకు కావాల్సినంత న్యూట్రియంట్స్ రీచ్ అవ్వట్లేదు. సో, ఇక్కడ కుకింగ్ ఎంత ఇంపార్టెంటో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆ వైటమిన్స్‌ని కూడా మనం లాక్ చేసుకోగలం అన్నమాట. హోప్ ఐ ఆన్సర్డ్ దిస్ రూప. ఓవర్ టు యూ. యెస్ సజ్జన. చాలా మంచి ఇన్‌సైట్స్ ఇచ్చారు. అండ్ చాలా తెలియని థింగ్స్ కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు క్లియర్‌గా. సో, విన్నారు కదా లిజనర్స్ లైక్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే ఫార్మింగ్ యూజ్ చేసుకోమన్నారు. సోకింగ్ అండ్ క్లీనింగ్ ఎలా చేయాలో చెప్పారు.
సో, ఓకే. ఇప్పుడు క్లీనింగ్ అయితే మనది అయిపోయింది. ఓకే. సో, ఆర్గానిక్‌గా తెచ్చేసుకున్నాము. సో, నెక్స్ట్ థింగ్ విల్ బి కుకింగ్ అన్నమాట. సో, చాప్ కూడా చేసేసుకున్నాము. సో, ఇప్పుడు దీనికి నెక్స్ట్ స్టెప్ హీట్ అన్నది ఎలాగా ఇవ్వాలి? ఏ ఫ్లేమ్‌లో వాడాలి? చాలామంది ఎక్కువ వేడి పెట్టొద్దు అంటారు. సిమ్‌లో చేయండి అంటే టైం పట్టేస్తుంది. దాంతో పాటు ఇంకా కుక్‌వేర్ కూడా. మనకి చాలా రకాల కుక్‌వేర్స్ ఉన్నాయి. ట్రెడిషనల్‌గా చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా. సో, ఏ కుక్‌వేర్ వాడితే మంచిదంటారు? యెస్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రకరకాలుగా అంటే మీరు అడిగిన క్వెషన్ ఏంటి అంటే అందరికి వంట చేయడం వచ్చు. నాకు తెలిసి కాల్‌లో చాలా మంది విమెనే ఉండింటారు. లేకపోతే మన క్లయింట్స్ అట్‌లీస్ట్ కుకింగ్ అవేర్‌నెస్ ఉన్న వాళ్ళే ఉండింటారు. బట్ కుక్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు సో దట్ ఏవైతే మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌లో లాక్ అయిన వైటమిన్స్ ఎళ్ళిపోకుండా, లీచ్ అవ్వకుండా ఆహ్, హెల్తీ విత్ టేస్ట్ అనేది తీసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ థింగ్ ఇందాక క్లీన్ చేసుకున్నట్టు అండ్ వన్స్ చాపింగ్ అయిపోయింది అన్న తర్వాత ఫస్ట్ వెంటనే మనం యూజ్ చేసేది కుక్‌వేర్ వెసెల్స్. మనము పాస్ట్ టు ప్రెజెంట్ తీసుకుంటే చాలా కాలం ముందట మన యాన్సెస్టర్స్ కూడా చాలా మంది ఎర్తెన్‌వేర్ వాడేవాళ్ళు. సో, మట్టితో అట్లాంటివి యూజ్ చేసేవాళ్ళు. సో, అలాంటివి ఏమవుతుంది అంటే, మనకు పోరస్ ఉంటుంది. అండ్ చాలా బాగా మనకేదైనా ఎస్పెషల్లీ కర్డ్ అలాంటివైతే బయటకి అంతా పులుపు వెళ్ళిపోయి అండ్ బాక్టీరియా అనేది కరెక్ట్ ఆప్టిమమ్ టెంపరేచర్‌లో ఉండటానికి హెల్ప్ అవుతుంది. అండ్ కుకింగ్ కూడా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. బట్ ఏమి అవుతుంది అంటే, ఇప్పుడుంటున్న జనరేషన్స్‌లో చాలా వరకు రఫ్ అండ్ టఫ్ యూసేజెస్ వల్ల క్రాక్స్ రావటం అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ లేకపోవటం వల్ల ఎర్తెన్‌వేర్ ఎవరు వాడట్లేదు. అండ్ అది క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అట్లనే లాక్ అయిపోయి ఫంగై గ్రో అవ్వటానికి, ఆల్గే గ్రో అవ్వటానికి ఛాన్సెస్ ఉంది. సో, అందుకని ఆ గ్రీన్ కలర్ ప్యాచెస్ అనేవి వస్తుంటాయన్నమాట. మట్టి పాత్రలు వాడుతుంటే. సో, అందుకే అట్లాంటివి మనము ఈ కాలంలో ఎక్కువగా ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ ఉన్నారు అంటే ప్రిఫర్ చేయట్లేదు. సో, నెక్స్ట్ మనకి అల్యూమినియం ఎరాకొచ్చింది. బట్ చాలా చాలా చీప్ అండ్ ఈజీగా, ఫాస్ట్‌గా వేడైపోతుంది. మెటల్ అనేది ఈజీగా అవైలబిలిటీ ఎవ్వరికైనా ఎకానామికల్ అని చెప్పొచ్చు. బట్ ఓన్లీ థింగ్ అక్కడ ఏంటి అంటే, ఈ మనం ఎప్పుడైతే యాసిడ్స్ వాడతామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్‌లో టొమాటోస్ వాడతాము. అండ్ టామరిన్ వాడతాము. విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ టార్టారిక్ యాసిడ్. అండ్ లెమన్ యూజ్ చేస్తాము. రిచ్ ఇన్ సిట్రిక్ యాసిడ్. సో, ఈ యాసిడ్స్ ఎప్పుడైతే అల్యూమినియంకి టచ్‌లోకొస్తుందో, అప్పుడు అల్యూమినియం అయాన్స్‌ని లీచ్ ఔట్ చేస్తుంది. రిలీజ్ చేస్తుంది. సో, ఆ కర్రీలోకి అల్యూమినియం అయాన్స్ వచ్చినప్పుడు, మనం ఆ కర్రీ తీసుకుంటూ ఉన్నప్పుడు హెవీ మెటల్స్ డిపాజిట్ అయిపోతూ చాలా వరకు గట్ ఇష్యూస్ వస్తది. అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, కాన్‌స్టిపేషన్, ఐబీఎస్ ఇట్లా రకరకాల గట్ ఇష్యూస్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మెయిన్‌గా మనకెందుకొస్తుంది అంటే, హెవీ మెటల్ డిపాజిషన్. అంటే మీరు ఏదైనా వర్కర్స్ అంటే మెటల్ వర్కర్స్‌కి కూడా వాళ్ళకు లిమిట్ ఉంటది. టైమ్ లిమిట్. వారానికి ఓన్లీ 36 అవర్సే వర్క్ చేయాలి. ఓన్లీ 40 అవర్సే వర్క్ చేయాలి. సో దట్ ఆ ఆక్యుపేషన్ వల్ల వాళ్ళకి డ్యామేజ్ అవ్వకూడదు. వాళ్ళ ఇంటెస్టైన్, లంగ్స్ అనేసి. బట్ ఇలాంటి కుక్‌వేర్ వాడినప్పుడు 24/7 ప్రతి పూట, ప్రతి రోజు తింటూనే ఉంటాం కాబట్టి దెర్ ఈస్ కంటిన్యూయస్ ఇంటేక్ విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. యాక్చువల్లీ ఎప్పుడో 100 ఇయర్స్ కిందటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసేసింది అల్యూమినియంని. ఎప్పుడైతే టొమాటోస్ ఒక 100 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువగా పంటొచ్చినప్పుడు అందరూ ఆ టొమాటోస్ దాంట్లో కుక్ చేసుకొని దానివల్ల పాయిజనింగ్ అయిపోయి టొమాటోస్‌లో పాయిజన్ ఉంది అన్న రూమర్ కూడా వచ్చింది. లేటర్ రిసర్చ్ లెడ్ ఇంటూ అల్యూమినియం ఇస్ కాజింగ్ థాట్ పాయిజనింగ్ అని చెప్పేసి. సో, బట్ ఇక్కడ మళ్ళీ అవైలబిలిటీ ఈజీ ఉంటుంది. అండ్ ఎకానమికల్ కాస్ట్ అని చెప్పేసి ఎంతోమంది దాన్ని పక్కన పెట్టకుండా కంటిన్యూ చేస్తున్నారు. విచ్ ఇస్ వెరీ కామన్ రీజన్ ఫర్ ఆటిజం. చిన్న పిల్లల డిసార్డర్స్ ఉంటుంది కదా! ఈ మధ్యన చాలా ఎక్కువైపోతుంది అని చెప్పొచ్చు. సో, మేబీ రీజన్స్ వచ్చేసరికి బ్రెయిన్ గ్రోత్ సరిగా రాకపోవటము, అండ్ మెంటల్ డెవలప్‌మెంట్ లేకపోవటము, స్ట్రెస్ లెవెల్స్ ఈజీగా పెరిగిపోవటము. దిస్ ఈస్ ఆల్ డ్యూ టు అల్యూమినియం పాలిసింగ్. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి నాన్ స్టిక్ కేమ్ ఇంటూ ఎరా. విచ్ ఈస్ ఆల్‌మోస్ట్ ఎ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. సో, నాన్ స్టిక్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్. ఆఫ్‌కోర్స్ చాలా ఫాస్ట్ ఫటాఫట్ అయిపోతుంది. అండ్ వర్కింగ్ విమెన్‌కి దట్ ఈస్ అ ఫేవరెట్ థింగ్ ఐ కుడ్ సే. బట్ ద థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటామో వెల్ అండ్ గుడ్. బట్ మీడియం ఆర్ హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు ఆ టెఫ్లాన్ అనేది మనకు ఫ్యూమ్స్ లాగా వస్తదనమాట.
ఆ టెఫ్లాన్ కోటింగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతూ ఉంటుందో స్టాటిస్టిక్స్ ఏం చెప్పింది అంటే చిన్న చిన్న బర్డ్స్ కూడా చనిపోయాయి. బర్డ్సే చనిపోయాయి అంటే హ్యూమన్ ఎరాకి అది ఎంత రిస్క్ అనేది ఆలోచించాలి. ఎస్పెషల్లీ బేబీస్ కూడా ఉంటారు ఇంట్లో. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. సో, దానికోసం గ్రానైట్ కోటింగ్ అనేది ఇచ్చారు. బట్ ఎప్పుడైతే మెటల్ టచ్ అవుతుందో, స్క్రబ్స్ యూజ్ చేస్తామో, అల్యూమినియం గ్రానైట్ అనేది మనకు వాష్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ద సేమ్ థింగ్ నాన్ స్టిక్ అనేది ఓపెన్ అయిపోయి టెఫ్లాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, దట్ ఈస్ ఆల్సో ఎ డేంజరస్ అని చెప్పొచ్చు. సో, ఏది బెస్ట్ అని అడగొచ్చు మీరు. సో, ద బెస్ట్ ఆప్షన్ ఈస్ స్టెయిన్‌లెస్ స్టీల్. ఎందుకంటే మనకు దిస్ ఈస్ ఎ కాంబినేషన్ అలాయ్ అంటారు. మిక్స్చర్ ఆఫ్ 2, 3 మెటల్స్. సో, అల్యూమినియం ఉంటుంది దాంట్లో. బట్ ఏ సర్ఫేస్‌కైతే మనము కుక్ చేసుకుంటామో ఆ సర్ఫేస్ అనేది టచ్ అవ్వదు. సో, అట్లాంటప్పుడు మనకు ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ 18/8 స్టెయిన్‌లెస్ స్టీల్ అంటారు. విచ్ ఈస్ వెరీ గుడ్. అది కూడా థిక్ బాటమ్ ఉన్నది. చాలా అంటే ఈజీగా అది మాడిపోతూ ఉంటది. ఆర్ ఎల్స్ అడుగు అంటుతూ ఉంటదనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చాలా థిక్ బాటమ్ ఉన్నది. అండ్ లిడ్ కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యేది. ఎందుకంటే మీరిందాక అడిగినట్టు లో ఫ్లేమా, మీడియం ఫ్లేమా అని. సో, ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమే. హై ఫ్లేమ్‌లో అస్సలు కుక్ చేయకూడదు. హై ఫ్లేమ్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు మొత్తం అంతా మనకు ఎవాపరేట్ అయిపోతుంది. విటమిన్స్, మినరల్స్ ఏవైతే మన వెజిటబుల్స్, దాని తర్వాత మనం ఏదైనా రైస్ అయినా తీసుకోండి. చాలా మంది ఇప్పుడు రైస్ కుక్కర్స్ వాడుతున్నారు. విచ్ ఈస్ ఆఫ్ కోర్స్ మేడ్ విత్ అల్యూమినియం. సో, అండ్ మొత్తం అంతా డ్రైన్ అయిపోతుంది. అంటే దాంట్లో కావాల్సినవి ఏమి దొరకట్లేదు. ఓన్లీ కార్బోహైడ్రేట్ వస్తుంది. దానివల్ల ఇంకా మళ్ళీ లైక్ ఓవర్ వెయిట్ అయిపోవటము, డయాబెటిస్ రావటము ఆర్ వాట్ నాట్ ఆ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నీ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో కూడా మనకు స్టీమింగ్ మీద చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఫుడ్. అంటే విజిల్స్ అనేవి కూడా మంచిది కాదు అనే చెప్తాను. విజిల్ ఎప్పుడైతే పెడతారో మళ్ళీ ఆ విజిల్ ప్రెషరైజ్డ్ విజిల్స్ వల్ల ఎళ్ళిపోతదనమాట వైటమిన్స్ అంతా. సో, వేపర్‌తో ఆ స్టీమ్ అనేది ఫార్మ్ అయ్యి దాంతో కుక్ అవ్వాలి. ఆ స్టీమ్ ఎళ్ళిపోకూడదు. సో, అలాంటివి వేపర్ లాక్ ఉంటున్న చాలా కుక్‌వేర్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కలర్ కూడా బాగా రిటైన్ అవుతుంది. మనము వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు ఏ కలర్ ఉంటుందో, లాస్ట్‌లో మన ప్లేట్ మీదకొచ్చిన తర్వాత ఆ కలర్ మారిపోతుంది. ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్. యాహ్! దట్ ఈస్ ఇండికేటింగ్ దాంట్లో ఉంటున్న న్యూట్రియంట్స్ అంతా లీచ్ అయిపోయింది. ఇంకేమి మిగల్లేదు. దాంట్లో పిప్పి మాత్రమే మిగిలింది అని అర్థం. యాహ్! సో, ఇక్కడ కలర్ రిటైన్ అవ్వాలి. సో, ఎప్పుడైతే స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ వాడతారో అండ్ వేపర్‌తో కుక్ చేసుకుంటారో, అప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ లాక్ అవ్వటానికి అండ్ ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ చాలా తక్కువ వాటర్ యూజ్ చేయాలి. ఏదైనా మాయిస్ట్ కుకింగ్ చేస్తున్నాము అంటే యూజువల్లీ ఎక్కువ వాటర్ ఏసేసి, ఆ వాటర్‌ని డ్రైన్ చేసేస్తా ఉంటారు. లేకపోతే ఎక్కువ సేపు సోక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనుకోండి. ఎక్కువ సేపు నానబెట్టేసి, ఆ వాటర్‌ని డ్రైన్ ఆఫ్ చేసేసి కొత్త వాటర్ యూజ్ చేసుకుంటారు. విచ్ ఈస్ అగైన్ ఎ మిస్టేక్. ఏ వాటర్‌తో అయితే మనం నానబెడతామో, సోక్ చేస్తామో, ఆ వాటర్‌నే కుకింగ్‌కి యూజ్ చేస్తే అట్‌లీస్ట్ కొన్ని వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి లాక్ అవుతుంది. యాహ్! సో, ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్‌లో కూడా చాలా బ్రాండ్స్ అండ్ చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. సో, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చాలా మంచిది తీసుకోండి. ఎందుకంటే థిక్ బాటమ్ ఉండాలి. అండ్ దాని తర్వాత హెవీ లిడ్ ఉండాలి. ఎందుకంటే లిడ్ ఈజీగా మనకు వేపర్ అనేది, స్టీమ్ అనేది ఫార్మ్ అయినప్పుడు బయటకొచ్చేయకూడదు. ఇట్ షుడ్ విత్‌స్టాండ్ అన్నమాట. సో, అలాంటి లిడ్ ఉన్నది అండ్ కంప్లీట్ న్యూట్రియంట్స్‌ని లాక్ చేసేటట్టు అలాంటివి ఉన్నాయన్నమాట. దాంట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో. వి క్యాన్ డెఫినైట్‌లీ గో ఫర్ థాట్. యాహ్! యెస్. ఓవర్ టు యూ రూప. యెస్. చాలా థాంక్స్ అర్చన. చాలా ఇన్‌సైట్స్ అయితే ఇచ్చారు. ట్రెడిషనల్ మెథడ్ నుంచి మోడర్న్ కుకింగ్ వరకు ఏ మెథడ్స్ ఉన్నాయి, కుక్‌వేర్ ఉన్నాయి అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, లిజనర్స్ అందరూ విన్నారు కదా! దిస్ ఈస్ అబౌట్ స్టీల్ వేర్, స్టీల్ కుక్‌వేర్ అన్నది చాలా మంచిది అనైతే మనకిప్పుడు తెలిసింది. సో, మన క్లయింట్ ఎవరైతే గత సంవత్సరాలుగా షీ ఈస్ కంటిన్యూయస్‌లీ యూజింగ్ ది స్టీల్ కుక్‌వేర్ అండ్ షీ ఈస్ ఆల్సో సీయింగ్ మెనీ బెనిఫిట్స్ అన్నమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మనం లైవ్‌లో షేర్ చేసుకుందాము. సో, హరిత గారు, ఐ జస్ట్ వెల్కమ్ యూ ఆన్ టు ది స్టేజ్. హాయ్ అందరికి. నా పేరు హరిత. నేను ఈ వెల్సన్స్ కమ్యూనిటీలోకి జాయిన్ అయింది ఏంటి అంటే మా హస్బెండ్‌కి నాకు డైట్ కోసం జాయిన్ అయ్యాను. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఓవర్ వెయిట్ ఉన్నారు అండ్ నాకు పీసీఓడీ ఉందండి.
సో అందుకని నేను జాయిన్ అయ్యాను. తర్వాత మా హస్బెండ్ వెయిట్ లాస్ బాగా అయ్యింది అండ్ నాది పీసీఓడి ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయింది. తర్వాత నేను అర్చన గారిని అడిగి హెల్దీ కుకింగ్ అనేది ఎలా చేయాలి, ఎలాంటి వెజల్స్ లో చేస్తే ఫుడ్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ న్యూట్రిషన్ అనేది సేవ్ అవుతుంది అండ్ కలర్ కూడా రిటైన్ అవుతుంది. అంటే కొన్ని ఆకుకూరలు ఏంటంటే బాయిల్ చేయంగానే కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ అర్చన గారు చెప్పిన సజెషన్స్ వల్ల నేను కొన్ని వెజల్స్ అనేది తీసుకున్నాను, స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్. అవి కడాయి ఫామ్ లో ఉంటుంది అండ్ సాస్ పాన్స్ లో కూడా ఉంటుంది, కుక్కర్ ఫామ్ లో కూడా ఉంటుంది. సో అవి కొన్ని నేను పర్చేస్ చేసుకున్నాను. దాంట్లో నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. దాంట్లో ఎంత ఈజీగా కుకింగ్ అయిపోతుంది అంటే వన్ పాట్ కుకింగ్ అంటారు. మామూలుగా తెలుసు కుక్కర్‌లో మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ పెట్టేవాళ్ళు. కుక్కర్‌లో రైస్ పెట్టి దానిపైన బౌల్స్ పెట్టి అన్ని దాల్ అలా పెట్టి అన్నీ ఒకే దాంట్లో పెట్టి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి విజిల్స్ పెట్టేవాళ్ళు. సో, ఆ విజిల్స్‌లో ఏమంటే ఒక్కొక్కసారి వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు విజిల్స్ అనేది రాదు. న్యూట్రిషన్స్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ కుక్‌వేర్‌లో ఏంటి అంటే, నాకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. ఆయిల్ అసలు యూజ్ చెయ్యను నేను. మోస్ట్‌లీ 1 మంత్‌కి నాకు ఒక 100 గ్రామ్స్ 100 ఎంఎల్, 250 ఎంఎల్ ఆయిల్ కూడా అవ్వదు నాకు. అండ్ వాటర్ అంటే చాలా తక్కువ వాటర్ నేను యూజ్ చేస్తాను. అండ్ మోస్ట్‌లీ ఒక ఎగ్ బాయిల్ చేయాలి అంటే 8-9 స్పూన్స్, చిన్ని స్పూన్, టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తే నాకు అది ఎగ్ అనేది బాయిల్ అయిపోతూ ఉంటుంది. సో, ఇలాగ నాకు చాలా ఈజీగా కుకింగ్ అనేది అర్చన ద్వారా నేర్చుకున్నాను. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. అండ్ డయట్ ఫుడ్ ఏంటి అంటే, మా హస్బెండ్‌కి డయట్ ఫుడ్ చేయాలి. నేను ఒక్కొక్కసారి డయట్ చేయలేకపోతూ ఉంటాను. మిస్ అవుతూ ఉంటుంది. బాబు ఉన్నాడు నాకు 2 ఇయర్స్ బాబు. సో, మిస్ అవుతూ ఉంటుంది. అండ్ నేను బాబుకి కూడా హెల్తీగా ఫుడ్ ఇవ్వాలి. సో, ముగ్గురికి 3 వెరైటీస్ ఫుడ్ అనేది నేను చేయలేను. సో, వన్ పాట్ కుకింగ్ అనేది చేసేస్తాను. సో, చాలా ఈజీ అయిపోతుంది. అండ్ సిమ్‌లోనే పెట్టుకొని చేస్తాను. మరి ఓవర్ హీట్ కూడా అవసరం లేదు. ఓవర్ వాటర్ అవసరం లేదు. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కలర్ కూడా చాలా బావుంటుంది. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్. అండ్ థాంక్ యూ అర్చన గారు. థాంక్ యూ రూపమ్. యాహ్! యాహ్! సో, నైస్ హరిత గారు. చాలా మంచి ఇన్‌సైట్స్ ఇచ్చారు. సో, అందరూ విన్నారు కదా! సో, లైక్ కుక్‌వేర్ గురించి. సో, మీకెవరైతే ఇన్వైట్ చేసారో మీ కోచెస్, సో, వాళ్ళకి ఖచ్చితంగా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు ఆ కుక్‌వేర్ గురించి అడిగి తెలుసుకోవచ్చు. డెఫినెట్‌గా మీకు మంచి డీటెయిల్స్ ఇస్తాము. సో, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అర్చన గుప్తా గారు. నెక్స్ట్ క్వెషన్ మీకేనండి. యాహ్! థాంక్ యూ హరిత. యెస్ రూప. థాంక్ యూ. సో, ఇప్పుడు కుక్‌వేర్ గురించి కూడా తెలుసుకున్నాం. హీట్ గురించి తెలుసుకున్నాం. అన్నీ తెలుసుకున్నాం. సో, ఇప్పుడు మనం కామన్‌గా యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ కుకింగ్‌లో అంటే జనరల్‌గా ఆయిల్ వాడతాము. సో, ఈ ఆయిల్‌లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఏది వాడాలి? ఆర్గానిక్ అంటారు కొంతమంది. కొంతమంది నెయ్యి వాడితే వద్దు అంటారు. కొంతమంది అసలు బటర్ వాడొద్దు అంటారు. సో, ఏది జనరల్‌గా మీరు ప్రిఫర్ చేస్తారు? అండ్ ఏది హెల్తీ అంటారు మన న్యూట్రిషన్‌లో? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకు అంటే ఆయిల్ వల్లనే చాలామంది ఇప్పుడు కొలెస్ట్రాల్ ఇష్యూస్ అని చెప్పేసి సడన్ డెత్స్, కార్డియాక్ అరెస్ట్ కానీ, లేకపోతే బ్రెయిన్ పారాలిసిస్, బ్రెయిన్ డెత్స్ చాలా కామన్‌గా చూస్తున్నాము. ఎస్పెషల్లీ ఆఫ్టర్ పాండమిక్ మనకి కేసెస్ చాలా పెరిగిపోయింది. అందరికీ ఉంటున్న ఒకే ఒక ఇల్యూషన్ ఆర్ మిత్ ఏంటి అంటే అన్ని ఫ్యాట్స్ డేంజరస్సే. సో, మనం బయట నుంచి ఏ ఫ్యాట్ తీసుకున్నా గూడా బాడీలో అది మళ్ళీ ఫ్యాట్‌లా ఫార్మ్ అయిపోయి మనకు హార్మ్ చేస్తుంది. సో, అందుకని చాలామంది ఓవర్ కాన్షియస్ అయిపోయి, అసలు ఆయిల్ తగ్గించటం కానీ, లేకపోతే కంప్లీట్ ఫ్యాట్ తీసుకోకపోవటం చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ వీక్‌నెస్ రావటము, మాటి మాటికి ఆకలేసి ఎక్కువ సార్లు తినటము అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కొచ్చేసి డయాబెటిస్ అట్లాంటివన్నీ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు రకరకాల ఫ్యాట్స్ అనేవి ఉంటదనమాట. సో, ఈ ఫ్యాట్స్‌లో కూడా మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటది. సో, బాడీకి ఏదైనా లిమిట్‌లో ఇచ్చినంత వరకు సేఫ్. ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్. మన బాడీ ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్‌ని ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసుకొనుంటది. దాన్ని మనం డేంజరస్ అంటాము. లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అంటాము. బ్యాడ్ ఫ్యాట్ అంటాము. సో, ఇక్కడ 2 టైప్స్ అని చెప్పొచ్చు. వన్ ఈస్ గుడ్ కొలెస్ట్రాల్స్ అండ్ అనదర్ ఈస్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది బాగా మీరు అర్థం చేసుకుంటే, మనం తింటున్న ఫుడ్‌లో పిండి పదార్థాల వల్ల వచ్చినవి. అది డైజెషన్ అయిపోయి, మన ఇన్సులిన్ ఎక్కువ ఉంటున్న గ్లూకోజ్‌నంతా ఫ్యాట్ ఆర్ గ్లైకోజన్ లాగా మార్చేస్తుంది.
అదే గుడ్ కొలెస్ట్రాల్స్ ఏంటి అంటే మనకు రెడీమేడ్‌గా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటుంటాము. సో, ఎస్పెషల్లీ మనకు ఘీ అండ్ బటర్ ఆర్ గుడ్ అండ్ సూపర్బ్ సాచురేటెడ్ ఫుడ్స్ విచ్ షుడ్ బి ఇంక్లూడెడ్. హ్యాపీగా మన ఫుడ్‌లో తీసుకోవచ్చు. మన అమ్మమ్మ వాళ్ళు ఎంత బాగా నెయ్యిని పెట్టి మనకు ముద్దల్లా పెట్టిచ్చేవాళ్ళు. బట్ అప్పుడు ఇన్ని డిసార్డర్స్ కానీ, ఇన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేవు. ఇప్పుడే ఎందుకొచ్చింది అంటే, మనం దాని వల్ల హార్మ్ ఉందేమో అనుకోని రిఫైనేషన్ ప్రాసెస్‌లో మనకు అంటే అంత క్లీన్ చేసేస్తున్నారు అని చెప్పేసి రిఫైన్డ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా కమర్షియల్ యాంగిల్‌లో రకరకాల అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, పబ్లిసిటీ గాని చేసేసుకోవటం వల్ల ఇప్పుడు ఆయిల్ అంటేనే రిఫైన్డ్ ఆయిల్ అన్న రేంజ్‌కి అందరూ వచ్చేసారనమాట. సో, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్‌లో మొత్తం మినరల్స్ ఏవైతే ఉందో అదంతా గూడా తీసేసి ఓన్లీ షుగర్స్ యాడ్ చేసి ప్రిజర్వేషన్ కోసం. ఎందుకంటే ప్యాకెట్స్‌లో వస్తది. సో, ఒకసారి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అంటే 6 నెల్లో, సంవత్సరమో వాళ్ళ గోడౌన్‌లో ఉంటది. మళ్ళీ షాప్‌లో ఉంటది. మళ్ళీ కస్టమర్ ఇంట్లో ఉంటది. సో, అసలు చెడిపోకూడదు. ప్యూర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అయితే అసలు చెడిపోదనమాట. అది చాలామంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పేసి మనకు మిల్స్‌లో, గనుల్లో కచ్చి ఘని ఆరల్స్ హిందీ వాళ్ళైతే తిల్, తేల్ అట్లా రకరకాలుంటాయన్నమాట. సో, ఆ ఆయిల్ వచ్చేసి మనకి కంప్లీట్ సేఫ్ ఫర్ కుకింగ్. అండ్ దాంట్లో కూడా లిమిట్ అంటే ఒక రోజుకు 15-20% ఫ్యాట్ ఇంటేక్ మనిషికి ఉండాలి. ఒకవేళ గుడ్ ఫ్యాట్ ఇంటేక్ లేదు అంటే వాళ్ళు తొందరగా నీరస పడిపోవడం కానీ, వీక్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటది. సో, బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ అని అడిగితే ఐ కెన్ సే ఘీ అని చెప్పొచ్చు. దాంట్లో కూడా కౌ ఘీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బఫెలో ఘీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అని. అంటే చాలామంది ఒకవేళ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కానీ, హార్మోనల్ బ్యాలెన్స్‌కి కానీ చూస్తూ ఉంటే కౌ ఘీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లేదు ఎకానమికల్ రేంజ్‌లో చెప్పండి అని అనుకుంటే మనకు కోకోనట్ ఆయిల్ అనేది చాలా బెస్ట్ ఆయిల్ వస్తది. అంటే డైరెక్ట్‌గా మనకు కొబ్బరి ఏదైతే ఎండు కొబ్బరి ఉంటుందో అది ప్రెస్ చేసి మిల్స్‌లో మనకు ఆయిల్స్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసి బాటిల్స్‌లో అమ్ముతుంటారు. దే విల్ నాట్ సీల్ అండ్ దే విల్ నాట్ సెల్ యాస్ ప్యాకెట్స్ అన్నమాట. లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి సీడ్స్ ఆయిల్. అంటే మస్టర్డ్ సీడ్స్ కానీ, లేకపోతే సిసమే సీడ్స్, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ ఏదైనా కంప్లీట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి సేఫ్ అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఘీ ఆర్ బటర్. బటర్‌లో కూడా ఒకవేళ వాళ్ళకు హైపర్‌టెన్షన్ ఇష్యూస్ అట్లాంటివి ఉన్నాయి అంటే అన్‌సాల్టెడ్ బటర్ వస్తుంది. యాహ్! అట్లా అని చీజ్‌కి వెళ్ళొద్దు. థట్ ఈస్ అగైన్ రిచ్ ఇన్ క్యాలరీస్. అక్కడ మళ్ళీ పోర్షన్ కంట్రోల్ చూసుకోవాలి. సో, బటర్ విల్ బి గుడ్ ఆప్షన్. అండ్ దాని తర్వాత మనకు ఘీ అండ్ ఎనీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. దాంట్లో కూడా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కోకోనట్ ఆయిల్. అస్సలు వాడకూడనిది అన్నట్టు ఏదైనా ఉన్నది అంటే డీహైడ్రోజినేటెడ్ పామ్ ఆయిల్, తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్, దాని తర్వాత ఏదైతే షుగర్ లేకపోతే జాగరీ బెల్లం వేసి బాయిల్ చేసుంటారో అలాంటి ఆయిల్స్ అస్సలు తీసుకోకూడదు. మనకు బయట జంక్ చాలా మంది బండ్లలో బజ్జీలు, సమోసాలు అన్నీ అమ్ముతుంటారు గదా! అలాంటి వాళ్ళు వాడేది కంప్లీట్ డీహైడ్రోజినేటెడ్ ఆర్ మినరల్ ఆయిల్స్ అనేవి. సో, అందుకే దాని వల్లనే చాలా మందికి ఈ ఒబెసిటీ ఆర్ రిస్క్ ఫర్ ఎనీ లైఫ్ స్టైల్ అనేది వస్తుందన్నమాట. So we can include 15-20% of fat in our diet every day, and these are the best options. Yes, Rupa. సో, యెస్. థాంక్ యూ అర్చన. ఇంకా చాలా మంచిగా చెప్పారు యాక్చువల్లీ. సో, సాల్ట్ గురించి ఏమైనా యాడ్ చేయగలరా? ఏ సాల్ట్ మంచిది అన్నది కూడా? యెస్. సాల్ట్ కూడా చాలా మంది రెగ్యులర్‌గా అడుగుతున్న డౌట్స్‌లో అదొక డౌట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కొంతమందయితే అసలు సాల్టే వద్దు, నో సాల్ట్ డైట్స్, దాని తర్వాత అసలు ఆహ్, టేస్ట్‌ని చంపేసుకొని మరి తినమని చెప్తుంటారు. అఫ్‌కోర్స్ అది మంచిదే. బట్ ఎవరికి అంటే ఎస్పెషల్లీ హైపర్‌టెన్షన్ ఉన్నది, లేకపోతే కార్డియాక్ రిస్క్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఫైన్. బట్ నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఇటువంటి ఇంత సివియర్ కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళకి డెఫినెట్‌గా మనకు కొంత భాగం సాల్ట్ అనేది అవసరమే. బట్ లక్కీగా న్యాచురల్‌గా మనకుంటున్న వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ సోడియం అండ్ క్లోరైడ్ ఉంటుంది. నేచురల్ సాల్ట్స్ అనేవి ఉంటుంది. అది కాక మీకు టేస్ట్‌కి ఏమైనా కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో, దాంట్లో కూడా ఫస్ట్ ఆప్షన్ సీ సాల్ట్ అంటాం.
మనకు సముద్రపు ఉప్పు అంటారు. డైరెక్ట్‌గా సముద్రాల నుంచి వాటర్ కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేసి సాల్ట్ క్రిస్టల్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. ఈ కాలంలో ఎక్కువగా దొరకట్లేదు. చిన్నప్పుడు చాలా బాగా అమ్మేవాళ్ళు. మనకు బండ్లల్లో కానీ, మూటలు వేసుకొని చాలామంది అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు మోడర్నైజ్డ్ ఎరాలో అవి దొరకడం కూడా కష్టమైపోయింది. సో, అట్లాంటప్పుడు వి కెన్ గో టు ద ఆప్షన్ ఆఫ్ రాక్ సాల్ట్ ఆర్ క్రిస్టల్ సాల్ట్ అంటాము. లేదంటే దాంట్లో కూడా బెస్ట్ ఆప్షన్ సైంధా నమక్ అంటాము. లైక్ హిమాలయన్ సాల్ట్స్. ఎందుకు అంటే పింకిష్ కలర్‌లో ఉన్నవి కొంచెం మినరల్స్ ఎక్కువగా ఉంటది. బట్ అన్నిటికంటే వర్స్ట్ ఏంటి అని చెప్పమంటే మాత్రం రిఫైన్డ్ సాల్ట్. ఈ సేమ్ రిఫైనింగ్ అనే ప్రాసెస్‌లో మినరల్స్ అన్నీ తీసేసి ఓన్లీ అయోడిన్ యాడ్ చేసి ఇస్తున్నారు. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పాపం అదే సాల్ట్ వాడాలేమో అని చెప్పేసి అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడుతున్నారు. యెస్, అయోడిన్ దొరుకుతుంది. దెన్ వాట్ అబౌట్ అదర్ మినరల్స్? సో, ఇక్కడ హోలిస్టిక్‌గా అన్ని మినరల్స్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ వి షుడ్ గో ఫర్ సీ సాల్ట్ ఆర్ క్రిస్టల్ సాల్ట్ ఆర్ సంథింగ్ కాల్డ్ క్రిస్టల్ పింక్ సాల్ట్. దీస్ విల్ బి బెస్ట్ ఆప్షన్స్. బట్ ఎప్పుడైనా గూడా యాస్ లో యాస్ పాసిబుల్ అనవసరంగా టేస్ట్ ఎన్హాన్సింగ్‌కి మాటిమాటికి తీసుకుంటే ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో బ్లడ్‌ని సప్లై చేసే ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవి బాగా రఫ్ అయిపోతుంది. సోడియం క్లోరైడ్ ఎప్పుడైతే రఫ్ అయిపోతదో ఎక్కువ వాటర్‌ని రిటెన్షన్ చేసేసుకుంటది. సో, అందుకే మనకు బాడీ అంతా స్వెల్ అయిపోయినట్టు, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ వచ్చినట్టు, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుందనమాట. సో, యాస్ లో యాస్ పాసిబుల్ బట్ నాట్ కాంప్రమైజింగ్ ఇన్ ద టేస్ట్. యాహ్! సో, వెరీ గుడ్ ఇన్‌సైట్స్ యాక్చువల్లీ. సో, అంటే టోటల్‌గా రిఫైన్డ్‌కి నో అని చెప్పమంటారు. అంతే కదా? యాహ్! రిఫైన్డ్ అయోడినైజ్డ్ సాల్ట్ అయితే అసలు దాంట్లో ఎటువంటి మినరల్స్ ఉండదు కాబట్టి దేర్ ఈస్ నో ప్రాఫిట్స్ ఇన్ యూజింగ్ థాట్. సో, థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఇన్‌సైట్స్. అండ్ వన్ మోర్ కామన్ క్వెషన్ లైక్ ఇప్పుడు మనం ఉంటున్న మోడర్న్ ఎరాలోని టైం చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. అండ్ ఆల్‌మోస్ట్ ఎవరి విమెన్ చూసినా కూడా చాలా వర్కింగ్ విమెన్ ఉంటున్నారు. సో, మీరు చెప్పే కండిషన్స్ లైక్ సిమ్‌లో కుక్ చేయడం అంటే ఇట్ విల్ బికమ్ వెరీ టైమ్ అన్నది కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సో, మీరు దీనికి లైక్ ఎలా కామెంట్ చేస్తారు? ఇప్పుడొస్తున్నాయి లైక్ మైక్రో ఓవెన్స్ గానీ, ఫ్రైయర్స్ గానీ సో, వాటిని యూజ్ చేసుకోవచ్చంటారా? ఎందుకు అంటే ఇట్స్ ఆల్‌వేస్ ఎ మిత్ అండ్ డైలమాలోనే ఉన్నాం ఆ క్వెషన్‌కి. సో, జస్ట్ యాన్ యాడ్ అన్ ఇన్సైట్ ఆన్ థిస్ థింగ్. యెస్. డెఫినైట్‌లీ. ఇప్పుడుంటున్న మోడర్న్ టైమ్‌లో కుక్ చేసుకోవడానికి టైం లేదు అండ్ చాలామంది బయట ఫుడ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. దానికంటే 100% హోమ్ కుకింగ్ ఈస్ బెస్ట్ అండ్ న్యూట్రిషనల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో, ఏం లేదు మనకు చాలామంది అప్పడాలు, వడియాలు, ఊరగాయలు పెడుతూ ఉంటారు. ఎండలో ఆరపెట్టేసి పెడుతుంటారు. యాహ్! ఐ థింక్ మీకు కూడా ఐడియా ఉంటది. సో, ఇప్పుడు మనం సన్ లైట్‌ని యూజ్ చేసుకొని అవి డ్రై అయిపోతుంది. దాన్ని మళ్ళీ మనం కుక్ చేసుకుంటున్నాం రైట్? సో, ఆ ఆప్షన్ సేఫ్ అని చాలా తెలుసు మనకి. ఎందుకంటే యాన్సెస్టర్స్ నుంచి మనం యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ కుకింగ్‌లో మనకు 2 టైప్స్ ఉంటది. ఒకటి మాయిస్ట్ కుకింగ్, ఇంకోటి డ్రై కుకింగ్ అని చెప్పేసి. మాయిస్ట్ కుకింగ్ ఏంటి అంటే మనము వాటర్ యూజ్ చేసి కుక్ చేసుకోవడం. మేబీ మనము బాయిల్ చేయటం కానీ, స్టీమింగ్ చేసుకోవటం కానీ, లేకపోతే గ్రేవీ టైప్స్ ఆఫ్ కర్రీస్, లేకపోతే షాలో ఫ్రైస్ అవన్నీ కూడా మనకేమవుతది అంటే మాయిస్ట్ టైప్ ఆఫ్ కుకింగ్ అని చెప్తాము. మనం వాటర్ హెల్ప్‌తో కుక్ అనేది అవుతది వెజిటబుల్. సో, డ్రై కుకింగ్ ఏంటి అంటే వాటర్ లేకుండా ఆల్రెడీ ఆ కంటెంట్‌లో ఏదైతే వాటర్ ఉందో దాన్ని ఎవాపరేట్ చేసి కుక్ చేసుకోవటం. సో, ద సేమ్ థింగ్ ఇప్పుడు సన్‌ని యూజ్ చేసుకొని మనం కొన్నిటిని డ్రై చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం కుకింగ్‌కి. ద సేమ్ థింగ్ ఒక చిన్న కంటైనర్‌లో ఇప్పుడు ఒక పెద్ద హాలోజన్ బల్బ్ పెట్టాము. దాని నుంచి మనకు హీట్ అండ్ లైట్ వస్తుంది. దానివల్ల ఆ ఐటెమ్ కుక్ అయింది అనుకోండి. సో, ద సేమ్ థింగ్ ఈస్ అప్లైడ్ ఇన్ మైక్రో ఓవెన్. బట్ ఇక్కడ ఏంటంటే హాలోజన్ బల్బ్స్ పెట్టట్లేదు. మైక్రోవేవ్స్‌ని యూజ్ చేస్తున్నారు. మైక్రోవేవ్స్ అనేది చాలా సేఫ్. చాలామంది ఇన్‌ఫ్రారెడ్ రేస్‌తో కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇన్‌ఫ్రారెడ్ రేస్ అనేవి మనకి మంచిది కాదు. యూవీ రేడియేషన్ కూడా చాలా మంచిదే. బట్ దాంట్లో బ్లూ లైట్ అనేది అంటే ఏదైతే అన్నిటికంటే మనకు తక్కువ వేవ్ లెంత్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ లైట్ అనేది సేఫ్ కాదు అంటాము. బట్ మైక్రోవేవ్స్ అనేది చాలా మనకు అటువంటి హార్మ్ అనేది ఉండదు. దాంట్లో జస్ట్ ఏ ఫుడ్ ఐటెమ్‌లో అయితే మనకు వాటర్ కంటెంట్ ఉంటదో దాన్ని మనం ఎలిమినేట్ చేసి ఆ ప్రిన్సిపల్‌తో కుక్ చేసుకుంటాము. రైట్? సో, ఇప్పుడు ద సేమ్ థింగ్ ఇప్పుడు పాపడ్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని డీప్ ఫ్రై చేసి మనము ఫ్యాట్ కంటెంట్ తీసుకునే బదులు మైక్రోవేవ్‌లో హ్యాపీగా కుక్ చేసుకొని టేస్టీగా తినడం అనేది చాలా మంచి సేఫ్ ఆప్షన్. అండ్ ఇంట్లో చాలామంది హోమ్‌మేడ్ ఘీ చేస్తూ ఉంటారు.
సో వాళ్ళు కూడా చాలా సేపు బాయిల్ చేయటము ఆ బటర్‌ని. బట్ దాని బదులు మైక్రోవేవ్‌లో చేశారు అంటే ఫాస్ట్‌గా 7, 8 మినిట్స్‌లో హ్యాపీగా ఘీ అయిపోతుంది. బటర్ మెల్ట్ చేయాలన్నా గూడా చాలా మంచి ఆప్షన్. అండ్ ఇంకొంతమంది హెర్బ్స్ యూజ్ చేస్తుంటారు. ఎక్కడ కూడా టేస్ట్, ఫ్లేవర్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఒక డిష్ చూసాము అంటే ఫస్ట్ చూడ్డానికి బావుండాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి అండ్ స్మెల్ అరోమా బావుండాలి. అంటే రకరకాల స్పైసెస్ అండ్ హెర్బ్స్ అవన్నీ యూజ్ చేసినట్టు. దాని తర్వాతే తిన్నప్పుడు టేస్ట్ అర్థమవుతది కాబట్టి టేస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 ప్రాసెస్‌లో ఎక్కడ న్యూట్రిషన్ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదు. హెర్బ్స్ ప్రిపరేషన్‌లో కూడా మైక్రోవేవ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సన్ డ్రై కంటే మనకు డస్ట్ అవన్నీ పట్టేస్తది కాబట్టి సేఫ్‌గా మనం మైక్రోవేవ్ చేసుకోవచ్చు. దానికి చిన్న వెర్షన్ ఎయిర్ ఫ్రైయర్స్ అని చెప్తున్నారు. ఇంకా ఫాస్ట్‌గా, ఇంకా ఈజీగా అయిపోతది కాబట్టి దీస్ ఆర్ కంప్లీట్‌లీ సేఫ్ అండ్ ఆ మిత్ అనేది బయటకొచ్చేస్తే ఈజీ అవుతుంది. బట్ దానివల్ల మనకు ఇంకొంతమంది చెప్తూ ఉంటారనమాట. క్రిటిసైజర్స్ ఓజోన్ లేయర్ ఎళ్ళిపోతుంది. దట్ ఈస్ హార్మ్‌ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్ అండ్ నేచర్ అని. అస్సలు మనం యూజ్ చేస్తున్న డొమెస్టిక్ పర్పస్‌లో అప్పుడప్పుడు యూజ్ చేస్తున్న మైక్రోవేవ్స్, ఏసీస్, ఫ్రిడ్జెస్ వల్ల ఎటువంటి హార్మ్ ఉండదు. ఏదో ఇండస్ట్రియల్ స్కేల్స్‌లో చాలా లార్జ్ ప్రొడక్షన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి అట్‌లీస్ట్ కొంచెం 0.001% ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఇండ్లలో కుక్ చేసుకోవడం వల్ల మనకు ఎన్విరాన్మెంట్‌కి కూడా మనం ఎటువంటి హార్మ్ చేయట్లేదు. సో, it is safe for us and also for environment, I could say. Yes, Rupa. ఓకే. సో, చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మా పార్టిసిపెంట్స్ అందరికీ చెప్పారు. అండ్ హ్యాపీగా కూడా ఇప్పుడు ఎటువంటి డౌట్స్ లేకుండా అవెన్స్ అండ్ ఫ్రైయర్స్ కూడా యూజ్ చేసుకుంటారు. సో, లైక్ వన్ మోర్ కామన్ క్వెషన్ అర్చన గారు. లైక్ ఏంటి అంటే ఒక హెల్తీ మీల్ ప్లేట్ ఒక ఐదర్ విమెన్ ఆర్ మెన్ ఆర్ ఫర్ కిడ్స్ ఎవరికైనా ఒక హెల్తీ మీల్ ప్లేట్ ఎలాగా చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి మన రెగ్యులర్ లైక్ మన సీనియర్ కోచ్ ఒకళ్ళున్నారు. సో, వాళ్ళని నేను పిలుద్దాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్. సో, ఐ ఇన్వైట్ గాయత్రి గారు ఆన్ టు దిస్ స్టేజ్. Definitely. Welcome, Ms. Gayatri. థ్యాంక్ యూ రూపా అండ్ అర్చన. హాయ్ అందరికి. నా పేరు గాయత్రి. నేను వెల్సన్స్ లో న్యూట్రిషనిస్ట్ అండ్ కోచ్. ఇప్పుడు మీ అందరికి కామన్ గా వచ్చే డౌట్స్ ఏంటి అంటే ఎలాగ మీల్ ప్లేట్ డిజైన్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ గా న్యూట్రిషియస్ గా ఒక మీల్ ప్లేట్ చేసుకుంటున్నాము, రెడీ చేసుకొని మనం తీసుకుంటున్నాము అంటే జనరల్ గా మనకి రెగ్యులర్ గా తినేది మాక్సిమం అందరూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం. సో ఏంటి కార్బోహైడ్రేట్స్ అంటే ఇదర్ మన సౌత్ ఇండియన్స్ అయితే మెయిన్ గా రైస్, రోటీ ఇలాంటి ఫుడ్స్ అన్ని తీసుకుంటాం. సో దీంట్లోని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి. సో అసలు బ్యాలెన్స్డ్ మీల్ లోని ఏముండాలి? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, ఇంకా మనకి ఈ నట్స్, సీడ్స్ నుంచి వచ్చేవన్నీ కూడా మనం తీసుకుంటాం. సో ఈ ప్రోటీన్స్ అనేవి మనకి మెయిన్ గా అరౌండ్ 60-70% ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, అరౌండ్ 30-40% ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా కరెక్ట్ పోర్షన్స్ లో తీసుకుంటామో అప్పుడు మనకి అది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది మీల్ ప్లేట్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ప్రోటీన్స్ ని ఎలా కేటగరైజ్ చేయాలి అంటే మనకి వెజ్ లోనే అయితే మనకి చాలా ప్రోటీన్స్ ఉన్న సోర్సెస్ ఉంటాయి. లైక్ రాజ్మా, దాల్, ఇంకా చనా అండ్ పన్నీర్, మష్రూమ్ ఇలాంటి చాలా సోర్సెస్ లో ఉంటాయి. అండ్ నాన్ వెజ్ కి వస్తే ప్రతి నాన్ వెజ్ ఐటమ్ కూడా ప్రోటీన్ రిచ్ ఉంటుంది. సో తీసుకుంటున్నాము అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్. సో మనకి ఫైబర్ ఫుడ్ ఏంటి అంటే మనకి వెజిటబుల్స్ వస్తాయి, సాలడ్స్ వస్తాయి, ఫ్రూట్స్ అండ్ నట్స్, ఫ్రూట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మన మీల్ ప్లేట్ లో యాడ్ చేయాలి. అంటే ఏదో జస్ట్ కొంచెం వెజిటబుల్ కర్రీ పెట్టుకొని ఎక్కువ రైస్ పెట్టుకొని తింటారు. సో అలా కాదు, కంప్లీట్ గా పోర్షన్ అనేది చూసుకోవాలి. అట్లీస్ట్ మినిమం 1 కప్ ఆఫ్ అంటే ఇంత చిన్న బౌల్లోని కర్రీ అయినా మనం తీసుకోవాలి. ఐదర్ అది లీఫీ వెజిటబుల్ అవ్వనియండి, లేదంటే ఎక్కువ పీచు పదార్థం ఉన్న వెజిటబుల్స్ లైక్ బీరకాయ, ఆనపకాయ, లేదంటే చిక్కుడుకాయ, బెండకాయ. సో ఇలాంటి వెజిటబుల్స్ అన్ని కూడా మన డైలీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి.
అండ్ క్యారెట్, కుకుంబర్స్ ఇలాంటి సలాడ్స్, ఇంకా మనకి వెజిటబుల్ సలాడ్స్ చాలా ప్రిపేర్ చేస్తాము. సో అలాంటి సలాడ్స్ అన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి మన మీల్స్ లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొకటి ఫ్యాట్స్ తీసుకోవడం అనేది అందరూ అవాయిడ్ చేస్తున్నది. ఇందాక అర్చన గారు చెప్పినట్టు ఘీ తీసుకోవడం వల్ల, బటర్ తీసుకోవడం వల్ల మేము వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము, లేదంటే కొలెస్ట్రాల్ కానీ డెవలప్ అవుతున్నాయి అనేది చాలా మంది ఒక గుడ్డిగా నమ్ముతున్న విషయం ఇది. సో దీని వల్ల ఏంటి అంటే మనకి మంచి ఫ్యాట్ బాడీలోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా ఘీ, అది కౌ ఘీ అయితే చాలా బెటర్. సో కౌ ఘీ అనేది మన ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి డైలీ. అండ్ సాల్ట్ కూడా సాల్టెడ్ కాకుండా, సాల్టెడ్ బటర్ కాకుండా ప్లెయిన్ బటర్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్, సీడ్స్ తీసుకోమని కూడా చెప్తాం మనం. అంటే జనరల్ గా అంటే మన పాతకాలంలోని నువ్వులతోని ఉండలు, లేదంటే చెనా పలుకులు, బెల్లం కలిపి ఉండలు, కొబ్బరికాయ ఉండలు ఇవన్నీ చేసేవారు. సో బట్ ఇప్పుడు మన జనరేషన్స్ కి వచ్చి కొద్ది మనం ఏంటంటే పిల్లలకి కానీ మనం కానీ చాక్లెట్స్ మీద, స్వీట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది. సో దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు మనం ఈ నట్స్ తోని, లేదంటే సీడ్స్ ఒక 5 to 6 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి మనకి. ఆ సీడ్స్ అన్ని కూడా కొంచెం మంచి బెల్లం యూజ్ చేసి కొంచెం మనకి ఏంటంటే క్యాండీస్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి బాడీలోకి కావాల్సినవన్నీ ఫైబర్ రూపంలో, విటమిన్స్ అండ్ మినరల్స్ రూపంలో మనకి అవి వెళ్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మనం అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి అవి. అండ్ ఇక్కడ చిన్న చిన్న రెసిపీస్ చాలా మందికి తెలియనివి కాదు, తెలిసినవే. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్ లోని వర్క్స్ వెళ్ళడం అండ్ బిజీ షెడ్యూల్స్ లోని అందరూ సరిగ్గా కుక్ చేసుకోలేకపోతున్నారు. అండ్ చాలా ఫాస్ట్ గా రెడీ టు ఈట్ మిక్చర్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో దానికన్నా బెటర్ సింగిల్ పాట్ కర్రీస్ చేసుకోండి. అంటే ఒక 2 to 3 వెజిటబుల్స్ మిక్స్ చేసుకొని, ఒక లీఫీ వెజిటబుల్ ఏదైనా యాడ్ చేసుకొని, జస్ట్ కొంచెం బటర్ వేసుకుంటాము, పాన్ లో బటర్ గానీ ఘీ గానీ వేసుకొని ఒక 2 to 3 వెజిటబుల్స్. నేనైతే చాలా మటుకు బెస్ట్ కాంబినేషన్స్ చెప్తాను. పంప్కిన్ గానీ, పపాయ గానీ, రా పంప్కిన్ పపాయ అంటే ఆరెంజ్ కలర్ గుమ్మడికాయ ఉంటుంది కదా, అది, లేదంటే రా పపాయ, దాంతో పాటు ఒక 2, 3 వెజిటబుల్స్ లైక్ చిక్కుళ్ళు ఇలాంటివి వేసుకోండి. నెక్స్ట్ ఏదైనా లీఫీ వెజిటబుల్, బెస్ట్ ఆప్షన్ అయితే బచ్చల కూర అండ్ పాలకూర ఇలాంటివి ఏమైనా వేసుకొని ఒక లీఫీ వెజిటబుల్, ఒక 2 నార్మల్ వెజిటబుల్స్ అండ్ ఇలాంటి పప్పాయ, పంప్కిన్ ఇలాంటివి యూజ్ చేసుకొని సింగిల్ పాట్ కర్రీస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అండ్ హ్యాపీగా మనకి కావాల్సిన ఫైబర్స్ అన్ని కూడా మనకి ఆ కర్రీస్ లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ కేక్స్ అని సింపుల్ గా బయట మనకి చాలా దొరుకుతున్నాయి బేకరీస్ లోని ఇలాంటివి. ఇంకొక సింపుల్ పాన్ కేక్ చెప్తాను వెజిటబుల్స్ తోని. అది ఎలాగా అంటే మనం ఒక చిన్న మిక్సీ జార్ లోని 2 eggs, మనకి దొరికే ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాగా పంప్కిన్ సీడ్స్, ఇలా 2 to 3 వెరైటీస్ ఉంటాయి. ఆ సీడ్స్ అన్ని కొంచెం కొంచెం వేసుకోండి, ఒక్కొక్క స్పూన్. నెక్స్ట్ అందులో ఏదైనా లీఫీ వెజిటబుల్, ఇదర్ తోటకూర, పాలకూర, లేకపోతే కొత్తిమీర వేసుకోండి, ఒక చిన్న బంచ్. నెక్స్ట్ మనకి కావాల్సిన చిల్లీ, సాల్ట్ వేసుకొని కొంచెం బ్లెండ్ చేయండి మిక్సీ జార్ లోని. చేసిన తర్వాత అది చిన్న చిన్న కేక్స్ లాగా, అంటే పాన్ లోని చిన్న చిన్న అట్లలాగా వేసుకుంటే మనకి పాన్ కేక్స్ కూడా రెడీ అవుతాయి. అది ఏంటంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ మన రెగ్యులర్ ఐటమ్స్ మనం చేసుకునేవే, సింపుల్ గా చేసుకోవడం, ఈజీగా చేసుకోవడం. అండ్ మెయిన్ గా అర్చన గారు చెప్పినట్టు అది కళ్ళకి అట్రాక్టివ్ గా కనిపించాలి, అది కనిపిస్తేనే మనకి టేస్ట్ తెలుస్తుంది అంటారు, టేస్ట్ దాకా వెళ్తది. సో ఆ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోని, ఈజీ మెథడ్స్ తోని మనం ఐస్ కి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తూ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసినప్పుడు పెద్దవాళ్ళు గాని పిల్లలు గాని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఇట్ రూపా. ఇంకా ఎనీథింగ్ ఎల్స్ టు షేర్? యెస్. థ్యాంక్ యూ గాయత్రి గారు. చాలా మంచి ఇన్సైట్స్ చెప్పారు. అంటే పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ సింగిల్ పాట్ రెసిపీస్ అనేవి ఎంత బాగా యూజ్ అవుతాయో చెప్పారు. అండ్ ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా రిపీటెడ్‌గా జంక్ ఫుడ్స్ అనేవి చాలా హ్యాబిట్ చేసేసుకున్నారు.
సో వాటిల్ని రిప్లేస్ చేయడానికి కూడా సీడ్స్, నట్స్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మన వ్యూవర్స్ కి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాయత్రి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా ఇన్ఫర్మేటివ్ గాయత్రి. సో ఇక్కడ ఒకసారి తను చెప్పిన దాంట్లో మీకు మెయిన్ పాయింట్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒక బ్యాలెన్స్డ్ మీల్ అంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా వాళ్ళు చెప్పారు. లైక్ డిఫరెంట్ ఆరెంజ్ కలర్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అంటే ఒక మీల్ మనం తింటున్నాము అంటే అట్లీస్ట్ మేక్ ష్యూర్ 3 to 5 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ దాంట్లో ఉన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క వైటమిన్ అండ్ మినరల్స్ అనేవి వస్తుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఘీ అండ్ ఈజీ కుకింగ్స్ అండ్ చిన్నపిల్లలకి ఈజీగా ఉన్నవి, టేస్టీగా ఉన్నది అండ్ టెక్స్చర్స్ మాటు చాలా చాలా బాగా చెప్పారు గాయత్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ఇన్సైట్స్. ఎస్ అర్చన. సో మన వ్యూవర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ టైప్ చేయండి. సో ఇంకొన్ని మినిట్స్ లోని అర్చన గారు దాన్ని ఆన్సర్ చేస్తారు. సో ఇంకా కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి అర్చన. లైక్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దోస్ క్వశ్చన్స్. లైక్ జనరల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చా? చాలా మంది కామన్ గా ఉండే క్వశ్చన్. ఎందుకంటే మార్నింగ్ ఆ హడావిడిలో వెళ్ళిపోతారు. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ ఎలాగా తీసుకోవాలి అన్నది ఒక్కసారి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అనే పేరులోనే ఉంది. మనం చేస్తున్న ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్న ఫుడ్ అది. అంటే ఆ ఫుడ్ మనకి ఫాస్టింగ్ ని బ్రేక్ చేయాలే కానీ పలానా టైంలో తీసుకోండి అని ఎక్కడా టైం మెన్షన్ చేయలేదు. అండ్ యూజువలీ బ్రేక్ఫాస్ట్ అనేది వెస్ట్రన్ కల్చర్. మన యాన్సిస్టర్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ చూసినట్టయితే వాళ్లకు 2 టైమ్స్ తినే అలవాటే ఉండేది. అంటే ఉదయం లేచి వాళ్ళ ఇంట్లో పని, లేకపోతే వాళ్ళకు క్యాటిల్ అంటే పశువుల పని అన్ని మొత్తం అంతా పొలం పనిని చూసుకున్న తర్వాత ఒకసారి ఫుడ్ తినేవాళ్ళు. అండ్ ఈవినింగ్ అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేనప్పుడు తొందరగా తినేసి ఇంకా పోయేవాళ్ళు. తొందరగా పడుకోవటం అండ్ తొందరగా లేయటం మన యాన్సెస్టర్స్ ఫాలో అయ్యేవారు. అప్పుడు డైరెక్ట్‌గా అసలు 2 టైమ్సే తీసుకునేవాళ్ళు. దానికి బ్రేక్‌ఫాస్ట్ అని, బ్రంచ్ అని, లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్, సప్పర్ రకరకాల పేర్లు పెట్టేసి ప్రతి ఎమోషన్‌లో తింటున్నాం మళ్ళీ. బాధొచ్చినా తింటున్నాం, ఆనందం వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా దానికి అంటే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్ అని చాలా రెస్టారెంట్స్‌లో కూడా రాసుంటారు పెద్ద పెద్ద బోర్డ్స్‌తో. సో మనం జస్ట్ పేర్లు పెట్టుకుంటున్నాం కానీ యాక్చువల్లీ ఫాస్టింగ్‌ని బ్రేక్ చేసేదాన్ని మనం బ్రేక్‌ఫాస్ట్ అంటాము. దానికేం టైమ్‌తో సంబంధం లేదు. మీరు ఏదైనా ఫుడ్ ఎప్పుడైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు థాట్ వి కెన్ కాల్ ఇట్ యాస్ బ్రేక్‌ఫాస్ట్. లేకపోతే మనం తీసుకుంటున్న ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అని చెప్పాలి. సో ఇక్కడ టైం అనేది జస్ట్ మనం చూసుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నైట్ ఒక పర్టిక్యులర్ టైంలో మనం డిన్నర్ ఆర్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే తిన్నాము అంటే దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మనం తీసుకుంటున్న మీల్‌కి మినిమమ్ 12-14 అవర్స్ మినిమమ్ ఉండాలి. చాలా మంది ఇప్పుడేమవుతుందంటే లేట్ నైట్స్ తినేస్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్స్ బ్రేక్‌ఫాస్ట్ అనే పేరుతో మార్నింగ్స్ 8:00, 9:00కే తినేస్తున్నారు. తర్వాత వాళ్ళ వర్క్‌కి రన్ అవ్వటానికి. సో అక్కడ డైజెషన్‌కి టైం ఉంది కానీ బాడీ హీల్ చేసుకోవటానికి టైం లేదు. ఎప్పుడైతే మనం ఆ పర్టిక్యులర్ టైం ఇవ్వమో దేర్ ఆల్ ద డిసీజెస్ స్టార్ట్స్ ఇన్ గట్. యాక్చువల్లీ ఒక సేయింగ్ కూడా ఉందన్నమాట. క్యాన్సర్ ఆల్సో స్టార్ట్స్ ఇన్ కొలాన్ అని చెప్పేసి ఆల్ డెత్ స్టార్ట్స్ ఇన్ కొలాన్. సో మనం ఎప్పుడైతే తిన్న ఫుడ్‌ని సరిగ్గా క్లీన్ చేసుకోమో ఆర్ క్లియర్ చేసుకోమో ఆరల్స్ అది అయిపోయిన తర్వాత గట్‌కి రిపేర్ ఇవ్వటానికి టైం ఇవ్వమో అప్పుడు మనకు అన్ని డిసార్డర్స్ స్టార్ట్ అవుతుంది. సో ఆ డిసార్డర్స్‌ని మనము రాకుండా చేయాలి అంటే మినిమమ్ మనం 12-14 అవర్స్ ఇవ్వాలి. లేదు ఏదైనా డిసార్డర్‌తో సఫర్ అవుతున్నారు. మేబీ బీపీ, షుగర్ ఆర్ వెయిట్ మేనేజ్‌మెంట్ అట్లాంటి వాళ్ళు మినిమమ్ 14-16 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ ఇచ్చాం అంటే ఆ గ్యాప్ ఒకటే పెట్టుకొని రిమైనింగ్ ఈటింగ్ పీరియడ్ 8-10 అవర్స్‌లో మల్టిపుల్ టైమ్స్ తినమని కాదు. ఎగ్జాక్ట్‌గా అయితే మనకు స్నాక్స్ అనే ఆప్షన్ గూడా ఇప్పుడిప్పుడు అందరూ తింటున్నారు గానీ ముందు అది కూడా ఉండేది కాదు. సో కరెక్ట్‌గా 2 టైమ్స్ లేదు అనుకుంటే 3 టైమ్స్ తింటే సరిపోతుంది. రిమైనింగ్ టైమ్ అంతా మనం వాటర్ తాగటానికి పెట్టుకోవాలి. అసలు మన యూనివర్సే మనకు చూపిస్తుంది. మన చుట్టూ ఉంటున్న ఎర్త్ చుట్టూ 90% వాటర్. మన బాడీలో కూడా 90% వాటర్ ఉంటది. విచ్ ఈస్ ఇండికేటింగ్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. తక్కువ ఫుడ్ తీసుకోవాలి.
బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తున్నాం. ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకుంటున్నాం, తక్కువ వాటర్ తీసుకుంటున్నాం. అందుకే ప్రతి ఇద్దరు అంటే మనకు ఎవరైతే క్లయింట్స్ అప్రోచ్ అవుతుంటారో కామన్గా ఉంటున్న ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్. చిన్న చిన్న ఏజ్ మళ్ళీ 25 ఇయర్స్కి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఎందుకు రీజన్ అంటే ఎక్కువ సార్లు ఈ రకరకాల పేర్లు చెప్పేసి తినటం అండ్ తక్కువ వాటర్ తాగటం ఇస్ ద రీజన్ అనమాట. సో కరెక్ట్గా వాటర్ అండ్ ఫుడ్ని ప్లాన్ చేసుకుంటే ఈ గట్ రిలేటెడ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రివర్స్ చేసుకోవచ్చు. Yes, Rupa. సో ఎస్, అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తూ 2 times తింటూ హెల్దీగా తినాలి. తిన్నది అంతా కూడా మళ్ళీ ఏది కావాలొస్తే అది తినకుండా హెల్దీ పోర్షన్స్ తింటూ, సో ఎప్పుడైతే ఇలా చేస్తామో డెఫినెట్ గా మన బాడీకి కూడా వర్క్ తక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాము అండ్ బాడీ ఆర్గన్స్ ని కూడా బాగా వాడుకోవచ్చు. సో వన్స్ అగైన్ అ గుడ్ ఇన్సైట్ అర్చన. సో ఇంకొక కామన్ క్వశ్చన్ ఉన్నది, లైక్ ఇప్పుడు మీరు ప్రోటీన్స్ గురించి అయితే చెప్పారు, ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి అనేసి. బట్ చాలా మిత్స్, చాలా లైక్ క్వశ్చనేర్స్ ఇందులో అయితే ఉన్నాయి. లైక్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి అండ్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకున్నా కూడా కిడ్నీస్ పాడైపోతాయి. సో దీన్ని మీరు ఎలాగ ఆన్సర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకు ఇలాంటి డౌట్ వచ్చింది అందరికీ అని ఒక్కోసారి నాకే అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీ ఉంది, టాప్ టు బాటమ్ మనం చూసాము అంటే లైక్ హెయిర్ ఉంది, స్కిన్ ఉంది, రకరకాల మజిల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా మనకు ప్రోటీన్తోనే ఫామ్ అయింది. బట్ ఏమని చెప్పుకుంటున్నారు అంటే ప్రోటీన్ తింటే మంచిది కాదు, ఎస్పెషల్లీ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంది. ఎంత ప్రోటీన్ ఎవరికది? అందరికీయా? అందరికి ప్రోటీన్ తింటే ఒకవేళ చెడ్డదే అయితే అసలు దేవుడు ఎందుకు సృష్టిస్తాడది? అసలు సృష్టించేవాడే కాదు గదా! లేదంటే మన పెద్దవాళ్ళు అసలు ఎందుకు అది తినేవాళ్ళు? అసలు ఎర్లీ మ్యాన్ మనకు అందరికి ఐడియా ఉంటది. మనిషి కోతి నుంచి వచ్చారు అని అందరూ చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనిషి కోతి నుంచి వచ్చినప్పుడు ఎర్లీ మ్యాన్ అప్పుడు వాళ్ళకు ఈ గ్యాస్ స్టవ్‌లు, మైక్రో ఓవెన్‌లు అవి ఏవి లేవు. అండ్ పంట పండించుకోవడం కూడా వాళ్ళకు తెలీదనమాట. 1 సెకండ్. సారీ. సో, ఇలాంటి కన్‌ఫ్యూషన్స్‌లో ఉన్నప్పుడు యూజువల్లీ ఎర్లీ మ్యాన్ ఓన్లీ మీట్ తిని బతికేవాళ్ళు. అసలు వాళ్ళకు అగ్రికల్చర్ అనేది గూడా తెలీదు. నాన్ వెజ్ అనేదే ఫస్ట్ తినేవాళ్ళు. దాని తర్వాత కల్చర్ బయాస్, రీజనల్ బయాస్ అట్లాంటివన్నీ క్రియేట్ చేసేసుకొని, సో, వెజిటేరియన్ ఫుడ్ చాలా మంచిది. ఆరల్స్ ప్రోటీన్ అనేవి చాలా చెడ్డది. ఆరల్స్ మనకు కార్బోహైడ్రేట్సే తినాలి. ఎందుకంటే మీరు మార్నింగ్ టు నైట్ ఎన్నో యాడ్స్ చూస్తా ఉంటారు టీవీస్‌లో. ఒక్క యాడ్ అయినా ప్రోటీన్‌కి రిలేటెడ్ ఉంటదా? బట్ జంక్‌కి రిలేటెడ్ ఉంటది. లేస్ తినండి, ఈ చిప్స్ తినండి, ఈ ఈ చాక్లెట్స్ తీసుకోండి. ఎనీథింగ్ మీరు మార్నింగ్ టు నైట్ ఒక కమర్షియల్ ఎరా లేకపోతే బ్రాండింగ్‌కి చూసారు అంటే కార్బోహైడ్రేట్స్ వాళ్ళే మీకు కనిపిస్తూ ఉంటారు. సో, అక్కడ ఏమైపోతుందంటే అందరూ ఓకే, ఇదే మంచిదేమో. సో, ఏముంటదో తెలీదు. దట్ ఈస్ ఆర్గానిక్ అని పెట్టేసుంటారు. లేకపోతే సేఫ్, లేకపోతే అందరికి షుగర్ ఫ్రీ అని పెట్టేస్తుంటారు. షుగర్ ఫ్రీ మొన్నైతే చాక్లేట్ డ్రింక్ చూసాను. అసలు ఎలా వస్తదని నా డౌట్. సో, ఇక్కడ రకరకాల మాఫియాలనేవి కమర్షియల్‌గా జరుగుతున్నాయి. దాని నుంచి మనమే బయటపడాలి. సో, ఒకవేళ ప్రోటీన్ అనేది ఒకవేళ అంత రాంగ్ అయితే మన ఆర్గాన్స్ ఎలా గ్రో అవుతుంది? హెయిర్ ఎలా గ్రో అవుతుంది? లేకపోతే హార్మోన్స్ ఎలా వస్తది? బ్లడ్ ఎలా గ్రో అవుతుంది? సో, ఆప్టిమమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ కంపల్సరీ నెసెసరీ. అది ఎంత అనేది కూడా మనకు చాలా ఉన్నాయన్నమాట. కంపెనీస్ అండ్ దాని తర్వాత మనకు డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మనకు కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చాయి. ఇప్పుడు నార్మల్ పర్సన్ అంటే ఇప్పుడు 70 కేజీస్ ఉన్నారు అంటే వాళ్ళకి ఎవ్రీడే 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి. అదే వాళ్ళు ఒక లాక్టేటింగ్ మదర్ లేకపోతే ప్రెగ్నెంట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకైతే 1.5 గ్రామ్స్ పర్ కేజీ వెయిట్ కావాలి. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. ఎవరైతే చిన్నపిల్లలు మనకు 12-14 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉంటారో వాళ్ళకి అట్‌లీస్ట్ 2 గ్రామ్స్ పర్ కేజీ వెయిట్ ప్రోటీన్ అనేది కావాలి. ఎందుకంటే 14-16 ఇయర్స్ లోపలే గ్రోత్ బాగా జరుగుతుంది. ఆ ఏజ్‌లో ప్రోటీన్ ఇవ్వకపోవటం వల్లనే చాలా ఎర్లీ స్టేజెస్‌లో డయాబెటిస్ రావటము. అసలు మొన్నైతే న్యూస్ పేపర్‌లో చూసాను. 17 ఇయర్స్ అబ్బాయి కార్డియాక్ అరెస్ట్‌లో చనిపోయాడంట. ఇస్ ఇట్ రియల్లీ ద ఏజ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్? ఎందుకంటే చిన్నప్పటి నుంచి జంక్ ఇవ్వటం, ప్రోటీన్ మంచిది కాదు అని చెప్పటం.
అలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉండటం వల్ల ఈ ప్రోటీన్ ఇంటేక్ ని చాలా పక్కన పెట్టేసి ఈ ఒబెసిటీ, పిసిఓడి, థైరాయిడ్ ఆ హార్మోన్స్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఇలా మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది చాలా అవసరం. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే మన ప్రాక్టికల్ ఇష్యూస్‌కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వట్లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యాహ్! ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు కొంతమంది. మేబీ వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి వాళ్ళు నాన్ వెజ్ తినట్లేదు అనుకోండి. వాళ్ళకి మనము ఫోర్స్ చేయగలమా? నాన్ వెజ్ తినండి అని చెప్పేసి? డెఫినైట్‌లీ నో. ఎందుకంటే ఎవరి సూపర్‌స్టిషన్స్ వాళ్ళకుంటాయి. అట్లాంటప్పుడు క్లాస్ 1 ప్రోటీన్స్ సప్లిమెంట్‌గా తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బాడీ ఒకటి రన్ అవ్వాలి, హెల్తీగా రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు ప్రోటీన్స్ అవసరం. దాన్ని మనం అసలు బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అంటాం. బట్ అందరూ ఒక ఇల్యూషన్ కిడ్నీకి డ్యామేజ్ అవుతది. ఎంత తింటే డ్యామేజ్ అవుతది? ఎంత ఆప్టిమమ్ లెవెల్ అండ్ ఎవరికి డ్యామేజ్ అవుతది? అవన్నీ ఫస్ట్ క్వెషన్ చేయాలి. అండ్ ఎవరైనా చెప్పారనుకోండి వాళ్ళని క్వెషన్ చేయండి. లేకపోతే మీరే తెలుసుకోండి. ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉంటారు. ఆర్ ఎల్స్ వెరీ సివియర్ డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు. డెఫినెట్‌లీగా వాళ్ళకి ప్రోటీన్ అనేది తగ్గించివ్వాలి. అంతేగాని వాళ్ళకి కూడా స్టాప్ చేయమని చెప్పము. వాళ్ళకే ప్రోటీన్ ఇంకా అవసరం. రిపేర్ చేసుకోవడానికి ఆ ఆర్గాన్‌కి. బట్ రిక్వైర్మెంట్ అనేది తగ్గిచ్చిస్తాం. ఎందుకంటే అంత డైజెస్ట్ అవ్వదు కాబట్టి. సో, ఇక్కడ ఎవరికివ్వాలి? ఎంతివ్వాలి? వాళ్ళ ఏజ్ ఎంత? ఇవన్నీ డిపెండ్ అవుతుంది. ప్రాక్టికల్ ఇష్యూస్‌తో ఒకవేళ వాళ్ళకు సరిపోవట్లేదు రిక్వైర్మెంట్ అంటే క్లాస్ 1 ప్రోటీన్స్ అంటే అన్ని అమైనో యాసిడ్స్ ఉంటున్న ప్రోటీన్స్‌ని క్లాస్ 1 ప్రోటీన్స్ అంటాము. అది కూడా ప్లాంట్ బేస్డే తీసుకోమని చెప్తాం. ఎందుకంటే యానిమల్ బేస్డ్‌లో చాలా మందికి పడదు. వేడి చేస్తది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సప్లిమెంట్స్‌లా తీసుకోవడంలో అస్సలు తప్పులేదు. ఇంకా తీసుకోకపోవడం వల్లే వాళ్ళకిన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. యెస్ రూప. యెస్. సో, చాలా మందికున్న అపోహలనైతే మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అందరూ తెలుసుకున్నారనుకుంటా. లైక్ ఎవరు తీసుకోవాలి? ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఏజ్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రోటీన్ గురించి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు అని మనకి క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ప్రోటీన్ సప్లిమెంట్ అన్నది కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆప్టిమమ్ యూజ్ ఎప్పుడైతే చేసుకుంటామో ఏవైనా కూడా ఇట్స్ వెరీ హెల్తీ అనైతే మనకి క్లియర్‌గా అర్చన గారు చెప్పారు. సో, థాంక్ యూ వన్స్ అగైన్ అర్చన ఫర్ దట్ ఇన్‌సైట్. అండ్ వన్ మోర్ కామన్ క్వెషన్ లైక్ ఏంటి అంటే లైక్ కార్బ్స్ తినడం మానేయచ్చా? సో, కార్బ్స్‌ని ఆపుతూ డైట్ చేపించడం ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అన్నది కూడా చాలా మందికి డౌట్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మనం ఈ రైస్, ఇడ్లీస్, దోసలు తిని తిని ఉన్న వాళ్ళకి సో, కార్బ్స్ స్టాప్ చేపించి ఇది చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నది మీ ఒకసారి ఇన్‌సైట్ చెప్పండి. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఏదైతే డైజెస్ట్ అయిపోయి మనకి గ్లూకోజ్ ఇస్తదో దాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అంటాము. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం ఏం తిన్నా కూడా గ్లూకోజ్‌లా మారిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రూట్స్ తిన్నారు, వెజిటబుల్స్ తిన్నారు, లేకపోతే ఏదైనా ఆకుకూరలు, సీడ్స్, నట్స్ ఇట్లా ఏవైనా తిన్నారు. ఏవైనా కూడా అల్టిమేట్‌గా గ్లూకోజే ఫార్మ్ అవుతుంది. సో, ఎక్కడ కూడా 100% కార్బోహైడ్రేట్ స్టాప్ చేయడం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. అండ్ ఒక పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చినప్పుడు మీరు ఫ్యాట్, ప్రోటీన్ ఇచ్చినా కూడా అది గ్లూకోజ్‌నే రిలీజ్ చేస్తది. సో, అల్టిమేట్‌గా 100% కార్బోహైడ్రేట్ స్టాప్ చేయడం ఎవరి వల్ల కాదు. మేబీ తక్కువ చేసుంటారు కొన్ని డైట్ ప్లాన్స్‌లో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షుగర్స్ ఉంది ఆర్ డయాబెటిస్ ఉంది అనుకోండి. బాడీలో స్టోర్డ్ గ్లూకోజ్ చాలా ఉంది. అది ఎప్పుడు యూజ్ చేసుకుంటాము అంటే బయట నుంచి షుగర్స్ ఇచ్చేయడం తగ్గించినప్పుడు. ఓవరాల్‌గా బయట నుంచే ఇచ్చేస్తే లోపల ఉన్నది ఎలా మనకి యూజ్ అవుతది? సో, బయట నుంచి ఇవ్వటం అంటే సర్ప్లస్ అంటాం గదా! ఆల్రెడీ ఇప్పుడు డ్యామ్ ఒక వాటర్ డ్యామ్ ఉంది. రిజర్వాయర్ ఉంటది. ఆల్రెడీ అది ఫుల్ విత్ వాటర్. ఇప్పుడు మళ్ళీ ఫ్లడ్స్ వచ్చి దాంట్లో ఫిల్ అయిపోయిందనుకోండి వాటరు. ఎప్పుడో ఒకసారి మొత్తం డ్యామ్ అంతా బర్స్ట్ అయిపోతది. వి హావ్ దట్ రిస్క్ రైట్? సో, అట్లాంటప్పుడు ప్రికాషన్‌గా కొన్ని గేట్స్ తీసేస్తూ ఉంటారనమాట. ఆ గేట్స్ తీసినప్పుడు కొంతమందికి నష్టం జరుగుతది. బట్ దట్ ఈస్ మోర్ సేఫర్ దాన్ బర్స్టింగ్ ఔట్ ఎంటైర్ రిజర్వాయర్. సో, ద సేమ్ వే మనకు ఈ హై ఫ్యాట్ కంటెంట్ బాడీలో వెయిట్ వల్ల ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఎక్కువున్నప్పుడు, మనం బయట నుంచి కొన్ని రోజులు ఆపడంలో అస్సలు తప్పు లేదు. అండ్
పూర్తిగా ఎవ్వరూ ఆపలేరు. మనం ఏం తీసుకున్నా అది అల్టిమేట్‌గా గ్లూకోజ్‌గానే మారిపోతుంది. సో, రైస్‌లో ఒక్కటే కార్బోహైడ్రేట్స్ ఉంటది అన్న ఆలోచన నుంచి ఫస్ట్ బయటికి రండి. మనం చుట్టూ కనిపిస్తున్న ఏవైనా మీరు తీసుకోండి. దాంట్లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటుంది. యాహ్! యెస్ రూప. యెస్. సో, అందరికి బాగా అర్థమైందనుకుంటా. సో, కార్బ్స్ మనం ఎక్కడ కంప్లీట్‌గా స్టాప్ చేయట్లేదు. సో, అదొక్కటి ఎప్పుడైతే తెలుసుకుంటారో డైట్ అన్నది ఈజీ అయిపోతుంది. సో, వన్ మోర్ కామన్ క్వెషన్ లైక్ ఇప్పుడు షుగర్స్‌లో కూడా రిఫైన్డ్ షుగర్స్ అంటున్నాం కదా! సో, అది నాట్ సో గుడ్ అనేసి దాన్ని రిప్లేస్ చేస్తున్నాం మనం జాగరీ తోటి. ఇప్పుడు ఆర్గానిక్ జాగరీస్ వస్తున్నాయి. ఈవెన్ బెల్లం పౌడర్ మేము వాడతాం మేడం అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో, ఎంత వరకు దాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? యాహ్! సో, ఇక్కడ థింగ్ వచ్చేసి మనము వెయిట్ మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నామా? వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామా? లేకపోతే డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నామా? కంప్లీట్‌గా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలనుకుంటున్నామా? సో, ఇక్కడ ఒక న్యూట్రిషనల్ కంటెంట్ ప్రకారంగా చూసుకుంటే షుగర్‌లో కానీ, జాగరీలో కానీ రెండిట్లో షుగర్ కంటెంట్ ఒక్కటే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం కదా! ఆ పర్టిక్యులర్ ఫుడ్‌లో ఎంత గ్లూకోజ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి 0-100 స్కేల్ ఉంటుంది. ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్ గనుక మనం చూసినట్టయితే ఈ రెండిటికి కామన్‌గా సేమే ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే షుగర్‌లో మనకు ఆ ప్రాసెసింగ్ అప్పుడు కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు. జాగరీ ఏంటి అంటే డైరెక్ట్‌గా మొలాసెస్ మనకు చెరుకు ఏదైతే ఉంటుందో దాని నుంచి డైరెక్ట్‌గా తీస్తారు కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బట్ షుగర్ కంటెంట్ వరకు చూసుకుంటే రెండిట్లో సేమే. సో, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ నాకు చెప్పేది అదే. మేడం అస్సలు చక్కెర వాడట్లేదు మేడం బెల్లం వాడుతున్నామండి. 2 ఒకటే అండి. అండ్ ఇంకా ఈ మధ్యనైతే హనీ అంటున్నారు. మార్నింగే లేసి గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిది అని ఎన్నో మనము ఎవ్రీ డే యూట్యూబ్ నిండా అసలు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏది కరెక్టో, ఏది రాంగో గూడా తెలీదు. బట్ దాంట్లో గూడా మళ్ళీ హనీ వేసుకోవటం. గ్రీన్ టీ అనేది వెయిట్ లాస్‌కి యూజ్ చేస్తుంటారు చాలా మంది. బట్ దాంట్లో మళ్ళీ హనీ యూజ్ చేసుకోవటం. సో, వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ప్రతిసారి షుగర్ తీసుకుంటున్నప్పుడల్లా ఆ కలోరీస్ ఆర్ గ్లూకోజ్ ఏదైతే ఫార్మ్ అవుతుందో ప్రతిసారి ఇన్సులిన్‌ని స్టిమ్యులేట్ చేస్తది. ఆ ఇన్సులిన్ పనేంటి? గ్లూకోజ్‌నంతా ఫ్యాట్‌గా మార్చటం. సో, మీరు షుగర్ తిన్న ప్రతిసారి ఫ్యాట్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. అది క్వాంటిటీతో సంబంధం లేదు. ఎన్ని సార్లు ఫ్రీక్వెన్సీ ఈస్ ఇంపార్టెంట్. సో, ఒకవేళ మేము బెల్లం తింటున్నాం ఆర్ ఆర్గానిక్ పౌడర్ ఆఫ్ జాగరీ వాడుతున్నాం, హనీ వాడుతున్నాము అన్నా కూడా కంటెంట్ ఆఫ్ షుగర్ ఈస్ కంప్లీట్‌లీ ద సేమ్. ఇంకా బ్రౌన్ షుగర్ రకరకాల పేర్లున్నాయి. ద క్వాంటిటీ ఆఫ్ షుగర్ కంటెంట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. బట్ కెమికల్స్ వేరీ అవుతుంది అంతే. ఓహ్! యెస్. సో, ఏది తిన్నా షుగర్ అన్నది కామన్‌గా వస్తది అనేసైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చాలా మంది డౌట్స్ కూడా క్లియర్ చేశారు. అండ్ డాక్టర్ అర్చన వి ఆర్ హావింగ్ సమ్ మోర్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో, డెఫినిట్‌గా ఆన్సర్ చేద్దాము. ఐ విల్ రీడ్ వన్ బై వన్ సో థట్ ఇట్ విల్ బి ఈజీ. సో, వాట్ అబౌట్ కాస్ట్ ఐరన్ కుక్‌వేర్ మేడమ్? కెన్ వి యూజ్ దెమ్ అన్నది ఒకళ్ళ డౌట్. యెస్. నేను ఎరా ఆఫ్ జనరేషన్‌లో మిస్ అయ్యాను. సో, మధ్యలో మనకు ఈ నాన్ స్టిక్‌కి, అల్యూమినియంకి మధ్యలో కాస్ట్ ఐరన్ చాలా ఆహ్, ఆహ్, అవ అవ్ అవేర్‌నెస్ ఇచ్చి అందరూ అదే వాడుతున్నారనమాట. ప్రాచుర్యం పొందింది అంటారు గదా! యాహ్! సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే కాస్ట్ ఐరన్ అనేది కూడా యాసిడ్స్ తగిలినప్పుడు ఐరన్ పార్టికల్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం ఒక కర్రీ కుక్ చేసాము. ఆ పర్టిక్యులర్ కలర్ ఉండకుండా కంప్లీట్ బ్రౌన్ ఆర్ బ్లాక్ అయిపోతూ ఉంటదనమాట. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు చాలామంది హిమోగ్లోబిన్ తక్కువుంది అని చెప్పేసి కాస్ట్ ఐరన్‌లో గూడా కుక్ చేసుకుంటున్నారు. సో, బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకరికి హిమోగ్లోబిన్ తక్కువుంది అంటే వాళ్ళకు హీమ్, గ్లోబిన్ అని 2 పార్ట్స్‌లో ఉంటుంది. గ్లోబిన్ ఈస్ అ ప్రోటీన్. మీరు ప్రోటీన్ ఇవ్వకుండా ఓన్లీ ఐరన్ టాబ్లెట్స్ కాస్ట్ ఐరన్‌లో కుక్ చేసుకుంటూ ఐరన్ రిచ్ వెజిటబుల్స్ తినటం వల్ల లాభం లేదు. సో, ప్రోటీన్‌ని కూడా ఇస్తూ మనం ఐరన్‌ని ఇవ్వాలి. సో, ఎప్పుడైతే గ్రేవీ టైప్ ఆఫ్ కర్రీస్ చేసుకుంటున్నామో ఆర్ యాసిడ్ ఉంటున్నవి అంటే ఈ చింతపండు, నిమ్మకాయ, మామిడికాయ అట్లాంటివి యూజ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం అన్నప్పుడు కాస్ట్ ఐరన్ అస్సలు వాడకూడదు. యాహ్! యాహ్! సో, హోప్ చాలా క్లారిటీ ఇచ్చారు కాస్ట్ ఐరన్ గురించి. సో, నెక్స్ట్ క్వెషన్ రీడ్ చేస్తాను. వాట్ అబౌట్ బ్లాక్ సాల్ట్ అండ్ చైనా సాల్ట్? ఓకే. యాహ్!
సో బ్లాక్ సాల్ట్ అనేది మంచిదే అండి. బట్ ద థింగ్ ఈస్ దాంట్లో మినరల్ కంటెంట్ మామూలు మన సీ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ కంటే తక్కువ ఉంటుంది. టేస్ట్ ఎన్హాన్సింగ్‌కి, బీపీ తగ్గించుకోవటానికి ఫైన్, కానీ మినరల్స్ పెంచుకోవాలి అనుకున్నా, అయోడిన్ కంటెంట్ గురించి మనం ఆలోచిస్తున్నా గూడా బ్లాక్ సాల్ట్ మంచిది కాదు. చైనా సాల్ట్ గురించి కూడా మాట్లాడాలి. యాక్చువల్లీ చాలామంది బయట వాడుతుంటారు. ఆరెల్స్ అజినోమోటో, మోనోసోడియం గ్లూటమేట్ అని కూడా అంటుంటాము. సో, చాలా మందికి ఉంటున్న మిత్ ఏంటి అంటే అది చాలా చెడ్డది అని చెప్పేసి. బట్ వన్స్ అగైన్ యూ నీడ్ టు క్వెషన్ యువర్‌సెల్ఫ్, ఎంత వాడితే చెడ్డది? ఎక్కువగా వాడితే ఏదైనా చెడ్డదే. మామూలు సాల్ట్ కూడా చెడ్డదే. సో, ఈ చైనా సాల్ట్ అనేది టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఒక పించ్ వాడడంలో తప్పు లేదు. సో, కొంతమంది ఎస్పెషల్లీ హోటల్స్ అలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. బట్ రెగ్యులర్‌గా మీరు హోటల్ ఫుడ్ తింటూ ఉన్నారు అంటే దెన్ ఇట్ షుడ్ బి ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అప్పుడప్పుడే తింటున్నాము అంటే నాట్ ఎట్ ఆల్ ఎ వరీ. అమోనోసోడియం గ్లూటమేట్ వల్ల మనకొచ్చిన నష్టం ఏంటి లేదు. దట్ ఈస్ గ్లూటమిక్ యాసిడ్. సో, గ్యాస్ట్రైటిస్ రాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ చూసుకుంటూ ఉండాలి. యెస్. సో ఎనీథింగ్ వితిన్ లిమిట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అని అయితే క్లియర్ గా చెప్పారు. సో విల్ జస్ట్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. షూర్. కాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి మేము ఆల్రెడీ ఆన్సర్ చేసామండి. సో జస్ట్ క్లియర్ దట్ వన్. అండ్ కెన్ వి యూజ్ లిక్విడ్ వైల్ మీల్ లైక్ మిల్క్ ఆర్ క్యాన్ వి ఇంక్లూడ్ ఫ్రూట్స్ ఇన్ మీల్ ఎట్ నైట్ టైమ్స్ అనేసి ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. సో నైట్ టైంలో మీల్స్ లోని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చా? యాక్చువల్లీ ఓకే. మిల్క్ ఎంత వరకు తీసుకోవచ్చు అన్నది వాళ్ళ డౌట్. ఓకే. సో, లిక్విడ్స్ మనము ఎస్పెషల్లీ మిల్క్ గురించి తీసుకుంటే చాలా మందికి అదొక కాల్షియంకి రిచెస్ట్ సోర్స్. చిన్నపిల్లలు బాగా బోన్స్ ఫార్మ్ చేసేసుకోవాలి, బాగా స్ట్రాంగ్ అయిపోవాలి అంటే లీటర్లు, లీటర్లు పాలు తాగండి అని వెనక పడుతూ ఉంటారు అమ్మలైతే. బట్ వాళ్ళేమో తాగము, తాగము అని దానికి మళ్ళీ చాకో ఫ్లేవర్సో, రకరకాల ఏదో ఈ సిరప్సో ఏవో ఒకటి వేస్తూ ఉంటారు. వేర్ అగైన్ దే ఆర్ గివింగ్ షుగర్స్ అని చెప్పాలి. సో, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, మనకు ఈ కాలంలో దొరుకుతున్న మిల్క్‌లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఓపెన్‌గా నేను చెప్పేస్తున్నాను. అండ్ చిన్న పిల్లలు చాలామంది ఇప్పుడు మదర్స్ మిల్క్ నుంచి బయట మిల్క్ అలవాటు చేసుకోవడానికి వస్తున్నప్పుడు చాలా డిసార్డర్స్ ఫేస్ అవుతున్నారు. ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్ డయేరియా వచ్చేస్తా ఉంటది. ఫ్రీక్వెంట్‌గా జ్వరం వస్తూ ఉంటది. సో, వాళ్ళు ఫుడ్ చేంజ్ చేసినప్పుడు, ఎందుకంటే ఈ పాలు యూజువల్లీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాము. మనకు ఓకే గానీ యూఎస్‌లో అయితే ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఒకరికి ఉంటదనమాట. లాక్టోజ్ అనేది ఇంటెస్టైన్‌లో డైజెస్ట్ చేసే బాక్టీరియా ఉంటాయి కొన్ని. ఆ బాక్టీరియాకి సరిపోవట్లేదు. సో, మిల్క్ అనేది యాక్చువల్లీ ఓకే. టిల్ సమ్ సర్టెన్ లిమిట్ ఓకే. బట్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సోర్స్ ఫర్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఒకవేళ మీకు కాల్షియమే కావాలి అనుకుంటే మనకు వైట్ సెసమే సీడ్స్ ఉంటది. తెల్ల నువ్వులు అంటాము. సో, థాట్ వుడ్ బి రియల్లీ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకు అంటే మనకు 20 లీటర్స్ ఆఫ్ ఆర్గానిక్ మిల్క్ అంటే ప్యాకెట్స్‌లో దొరుకుతున్న మిల్క్ కాదండి. డైరెక్ట్‌గా మనకు గేదెల నుంచి, ఆవుల నుంచి వచ్చిన ఆర్గానిక్ మిల్క్‌లో 20 లీటర్స్‌లో ఎంతైతే కాల్షియం ఉంటుందో, 1 స్పూన్ ఈ వైట్ సెసమే సీడ్స్ తెల్ల నువ్వుల్లో అంత కాల్షియం ఉంటుంది. సో, హ్యాపీగా ఈ సీడ్స్ తీసుకుంటే ఇంకా ఫైబర్ వస్తుంది. ఈజీగా కాల్షియం బోన్స్‌కి రీచ్ అవుతుంది. సో, రాదర్ దాన్ మిల్క్ వి కెన్ డిపెండ్. అండ్ ఫ్రూట్స్ వరకు వచ్చేసరికి ఇది కూడా చాలా మందికి ఒక మిత్ అండ్ క్వెషన్ ఉంటది. ఫ్రూట్స్ తినడానికి ముందు తినాలా? తర్వాత తినాలా? అని చెప్పేసి. సో, ఏ ఫ్రూట్ అయినా మీరు తీసుకుంటే స్వీట్ ఇన్ నేచర్ అండ్ అసిడిక్ ఇన్ నేచర్ ఉంటది. సో, మనం ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటే డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి. చాలా మందికి అలవాటు డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో, దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్రూట్స్ తింటే మనకు యాసిడ్ లెవెల్స్ మన గ్యాస్ట్రిక్ జ్యూస్‌లో ఎక్కువగా ఉంటది కాబట్టి డైజెషన్ ఫాస్ట్‌గా అయిపోయి, తర్వాత మీరు ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా ఫ్రూట్స్‌లో ఉంటున్న ఏదైనా వైటమిన్స్ ఆర్ న్యూట్రియంట్స్ ఉంటే అబ్జార్ప్షన్ చాలా ఈజీగా అవుతుంది. బట్ ఎంత న్యూట్రియంట్స్ దొరుకుతుంది ఈ కాలం హైబ్రిడ్ ఫ్రూట్స్‌లో అని మాత్రం అది చాలా పెద్ద క్వెషన్ అనే చెప్పాలి. బట్ దొరుకుతున్నంత వరకు మాకు కావాలి అనుకున్నారు అంటే ఫుడ్‌కి ముందు తినాలి. అండ్ అలా అని స్నాక్స్ లాగా తినొద్దు. అదొక సెపరేట్ మీల్ అయిపోతుంది. లంచ్ ఆర్ డిన్నర్‌తో పాటు డిన్నర్ కంటే లంచే బెటర్ అని చెప్తాను. లంచ్‌తో పాటు బిఫోర్ ఫుడ్ తీసుకుంటే థాట్ విల్ బి ద బెస్ట్ టైమ్ ఫర్ టేకింగ్ యువర్ ఫుడ్. యాహ్! సో గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనేది మంచిగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. బీయింగ్ అ మదర్ నాకు కూడా మంచి ఇన్సైట్ అయితే దొరికింది. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వెషన్.
కెన్ వి యూజ్ లాంగ్ టైమ్ సప్లిమెంట్స్? ఇస్ ఇట్ గుడ్ టు ద బాడీ? సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ బ్లడ్ వాల్యూస్. సో వాళ్ళకి ఎంత డెఫిషియన్సీస్ ఉంటే ఆ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేసుకున్నంత వరకు వాడాలి. అండ్ ఈవెన్ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేసుకున్నా కూడా కొంతమందికి కొన్ని ఫుడ్లో దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకున్నారు అనుకోండి, ఆమె ప్యూర్ వెజిటేరియన్, నాకు B12 సోర్సెస్ అనేవే లేవు. సో నేను లైఫ్ లాంగ్ ఒక బెస్ట్ ఆర్గానిక్ సూటబుల్ సప్లిమెంట్ తీసుకోవడంలో తప్పు లేదు. అట్లా అని అఫోర్డ్ చేసుకోగలమా లైఫ్ లాంగ్ అనేది కూడా క్వశ్చన్. సో అట్లాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్ మనం రిపోర్ట్స్ తీసుకొని ఎంత డెఫిషియన్సీ ఉంది, సో ఒక 1 మంత్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ బేస్డ్ ఆన్ దేర్ డెఫిషియన్సీ, లేదు కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, మన బ్లడ్ లైఫ్ సైకిల్ తీసుకుంటే 120 డేస్ మనకి బ్లడ్ ఏదైతే ఉందో దాని లైఫ్ స్పాన్ 120 డేస్. అందుకే చాలా మంది చెప్తుంటారు 4 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మంచిది అని చెప్పేసి కూడా. సో ఒక సెల్ సైకిల్, ఒక బ్లడ్ సైకిల్ అంతవరకైనా 4 మంత్స్ అయినా మినిమం యూస్ చేసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. బట్ ఇట్ షుడ్ బి వెరీ సేఫ్ అండ్ ఆర్గానిక్. ఎస్. సో సప్లిమెంట్స్ మీద కూడా చాలా డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. సో దీని గురించి కూడా మంచిగా ఆన్సర్ చేశారు. సో హోప్ ఎవ్రీవన్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్ హియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లైక్, ఆర్ హార్డ్ అయోనైజ్డ్ అల్యూమినియం వెజల్స్ సేఫ్ టు యూజ్ అన్నది ఒక క్వశ్చన్. వి ఆల్రెడీ డిస్కస్డ్. ఐ థింక్ అది యాసిడ్స్ తగిలినప్పుడు లీచ్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ రికమెండెడ్. ఓకే. సో ఇంకొకరు అడిగారండి, లైక్ ఇంట్లో ప్రోటీన్ ఫుడ్ ఎలా తినొచ్చు? మైట్ బి ఆస్కింగ్ అబౌట్ ద సోర్సెస్. హరిప్రియ గారు, మేము ఆల్రెడీ ఇందాకలా లైక్ గాయత్రి గారు క్లియర్ గా డిస్కస్ చేశారు ప్రోటీన్ గురించి, లైక్ వెజ్ సోర్సెస్ ఏంటి, నాన్ వెజ్ సోర్సెస్ ఏంటి అన్నవి కూడా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన. ఎస్. స్వీట్నెస్ కోసం ఏది వాడితే మంచిది అని అడుగుతున్నారు. సో వాట్ డు యు ఆన్సర్ ఫర్ దిస్? సో అసలు స్వీట్ ఎందుకు తినాలనిపిస్తుంది? క్రేవింగ్స్ ఉన్నాయా? ఒకవేళ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే సైంటిఫిక్ గా దాని అర్థం మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందట్లేదు. ఓకే. సో ప్రోటీన్ అందటానికి మన బాడీకి మనం ప్రోటీన్ సోర్సెస్ ని ఇవ్వాలి తప్ప స్వీట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. లేదు ఒకేషనల్ గా మనం ఫ్రూట్స్ తినాలని అనుకుంటున్నాము అంటే డెఫినెట్లీ మీరు చెప్పిన ఆప్షన్స్ లో కెమికల్స్ చాలా తక్కువ ఉంటది కాబట్టి జాగరీ ఆర్ ఏదైనా ఆర్గానిక్ జాగరీ, తాటి బెల్లం అంటుంటారు, రిచ్ ఇన్ ఐరన్, అట్లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఆర్ డేట్స్ కూడా మంచి ఆప్షన్, డ్రై డేట్స్ ఆర్ నార్మల్ డేట్స్ అనేవి కూడా మంచి ఆప్షన్, ఖర్జూరం పండ్లు. ఎస్. ఓకే. సో ఇంకేమి లైక్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ వెజిటేరియన్స్ అని అడిగారు ఒకరు. లైక్ మష్రూమ్స్, పన్నీర్ కాకుండా ఇంకేమైనా అదర్ సోర్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. That is my question again for them. Whether they are looking for maintaining their own weight or their healthy lifestyle, or they are trying to reverse their health issue. ఒకవేళ రివర్సల్ లో ఉంటే మాత్రం వెజిటేరియన్స్ కి చాలా తక్కువ సోర్సెస్ ఉన్నాయి. అండ్ మిగిలిన సో కాల్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే స్ప్రౌట్స్ కానీ, రాజ్మా కానీ, ఏవైతే గాయత్రి మెన్షన్ చేసిందో అవన్నీ సో కాల్డ్ ప్రోటీన్ ఫుడ్స్, బట్ దాంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పన్నీర్ అండ్ మష్రూమ్స్ లో ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో వెదర్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ మేనేజ్మెంట్ ఆర్ మెయింటైనింగ్ దేర్ లైఫ్ స్టైల్, definitely they can go with pulses or any kind of foods or sprouts or anything. But ledu they want to reverse something అనుకున్నప్పుడు మాత్రం paneer and mushrooms will be best option. In the least case sprouts will be the next option. ఓకే. సో కోకోనట్ వాటర్ ని గురించి ఇన్సైట్స్ ఇమ్మంటున్నారు. లైక్ డైట్ లో ఎందుకు యూస్ చేయొద్దు అంటున్నారు అన్నది ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డయట్ లో యూస్ చేయకపోవడానికి కారణం ఏం లేదు. దాంట్లో మనకు ఎలక్ట్రోలైట్స్ అంటే ఫ్రక్టోజ్ అండ్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఓఆర్ఎస్ కూడా తీసుకుంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కోకోనట్ వాటర్ నార్మల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్, బట్ దాంట్లో మనకు షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటున్న రీజన్స్ తో మనం డైట్ లో వద్దంటున్నాము. But after diet, it is a very good liquid for maintaining the electrolyte balance అన్నమాట. సో హోప్ ఎవ్రీవన్ క్వశ్చన్ హాస్ బీన్ ఆన్సర్డ్. ఇంకెవరికైనా డౌట్ ఉన్నది అంటే త్వరగా మీ చాట్ బాక్స్ లో క్వశ్చన్ చేసేయండి, బికాస్ ఇంకా ఫ్యూ మినిట్స్ లో వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్.
Yeah, I or have a few more questions from some other. So, what about rice cooker? Can we use steel vessel and insert in the rice cooker? కరెక్టే కాదని చెప్పను. అల్యూమినియం వెజల్ లోపల స్టీల్ వెజల్ పెట్టి దాంట్లో కుక్ చేసుకోవడం బదులు డైరెక్ట్‌గా స్టీల్‌ది యూజ్ చేస్తే పోలా? గ్యాస్ సేవ్ అవుతుంది. ఆర్ ఎల్స్ టైమ్ సేవ్ అవుతుంది. అండ్ ఒకవేళ అల్యూమినియం నుంచి మనకు తెలియకుండా ఫ్యూమ్స్ వస్తుంటే అది కూడా మనకు సేవ్ అయిపోతుంది. యాహ్! సో, రైస్ కుక్కర్ ఈస్ మేడ్ విత్ కంప్లీట్‌లీ అల్యూమినియం అండి. నాకు తెలిసి అన్ని అల్యూమినియం రైస్ కుక్కర్సే వస్తున్నాయి. సో, అల్యూమినియమే వద్దని చెప్తున్నాము. యాహ్! పింక్ సాల్ట్ యూజ్ చేయొచ్చా? పింక్ సాల్ట్‌లో కూడా రకరకాలుంటాయి పవిత్ర గారు. దాంట్లో కూడా క్రిస్టల్ సైంధా నమక్ అంటారు యూజువల్లీ. అలాంటివి యూజ్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుందన్నమాట. యాహ్! సో one more question ఉంది అర్చన. ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ ఇట్. హ్మ్. సో రైస్ తినడం మనకి బాగా అలవాటయిపోయింది. అట్‌లీస్ట్ 1 స్పూన్ ఆఫ్ రైస్ తింటేనే మనకి తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో హౌ టు ఓవర్‌కమ్ దిస్ రైస్ క్రేవింగ్స్ మ్యామ్? ఎవరు? అంటే డైట్‌లో ఉన్నవాళ్ళా ఇది? ఐ డోంట్ నో. ఇట్స్ అన్ అనోనమీ పర్సన్ ఓవర్ దేర్. ఓకే. ఫైన్. డైట్‌లో ఉన్నవాళ్ళైతే అంత మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ రైస్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే, బాడీ సెల్స్‌కి కన్‌ఫ్యూషన్ అవుతుంది. ఓకే. వీళ్ళు ఒక స్పూన్ ఇచ్చారు కదా! నాకు రెడీమేడ్‌గా గ్లూకోజ్ అక్కడి నుంచి వస్తుంది. సో, నేను లోపల ఉంటున్న ఫ్యాట్‌ని ఎందుకు యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి, ఇంకా ఆకలిని పెంచుతది. ఆ రైస్ క్రేవింగ్స్ అనేది డైట్ స్టార్టింగ్‌లో ఉన్నట్టున్నారు. 3, 4 డేసే ఉంటది. దేర్ ఈస్ ఆ 3, 4 డేస్ తర్వాత మీకు ఫేవరెట్ రైస్ ఇచ్చినా గూడా మీకు తినాలి అని అనిపించదు. సో, డోంట్ వర్రీ అబౌట్ థాట్. అది ఫస్ట్ 3, 4 డేస్ ఒక షిఫ్ట్ జరుగుతుంది. కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి. సో, ఆ షిఫ్ట్ జరుగుతున్నన్ని రోజులు మాత్రమే ఆ క్రేవింగ్స్ ఉంటుంది. ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి అనుకుంటే, మీ బాడీ కంటెంట్‌కి ఈక్వలైజ్డ్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటం అండ్ వెరీ హై రిచ్ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం. లైక్ ఆకుకూరలు కానీ, ఏదైనా మనకు ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ కానీ అవన్నీ తీసుకున్నారు అంటే మీకు ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఎక్కడ తినాలి అని అనిపించదు. ఫైన్. యాహ్! ఫైన్. యాహ్! సో విల్ క్లోజ్ యాహ్! యాక్చువల్లీ గెట్టింగ్ లేట్. ఆహ్, యెస్. ష్యూర్. Yeah, thank you so much for hosting this show, Rupa. You are really a good speaker and you have hosted in a very nice way. And మా వ్యూయర్స్ క్వెషన్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ క్వెషన్ చేశారు. అండ్ ప్రజల్లో ఉంటున్న కామన్ డౌట్స్‌ని మీరు రిప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ప్రెజెన్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్రీన్. యాహ్! యెస్. ఐ షుడ్ కన్వే ద సేమ్ థింగ్. యెస్ అర్చన. చాలా మంచి ఇన్‌సైట్స్ అండ్ బ్యూటిఫుల్ ఆన్సర్స్ అయితే మాకు దొరికాయి. ఎందుకంటే చాలా కామన్ క్వెషన్స్ అండ్ మిత్స్ అయితే మీరు జనరల్‌గా క్లియర్ చేసేసారు. అండ్ థాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇన్విటేషన్ అండ్ ఈ సెషన్ ఇంత బాగా కండక్ట్ చేసినందుకు వన్స్ అగైన్ వి హార్ట్‌లీ వెల్కమ్ యూ అండ్ వి ఆల్వేస్ థాంక్ యూ. అండ్ యెస్, వి ఆర్ గోయింగ్ టు సైన్ ఆఫ్ రైట్ నౌ. ఓకే. యాహ్! బై బై. థాంక్ యూ రూప. సో, సేమ్ అండి. సో, ఇలాగా యాక్చువల్లీ మనము ఏదైతే అవేర్‌నెస్ కోసం క్రియేట్ చేస్తున్నామో, ఎలాగా అందరూ హెల్తీగా కుక్ చేసుకోవాలి, మంచి ఆయిల్స్, మంచి సాల్ట్ ఏవైతే యూజ్ చేయాలని కామన్ అవేర్‌నెస్ గురించి ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో, నెక్స్ట్ కూడా ఇట్లాంటివి ఎందుకంటే మాకు వెల్సన్స్ కమ్యూనిటీ నుంచి చాలా నోబెల్ మిషన్ అనేది ఉంది. ప్రజల్లోకి ఫస్ట్ అవగాహన అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చాలా చాలా భయంకరంగా ఉందన్నమాట. సో, చిన్న వయసులోనే డయాబెటిస్ రావటము, చిన్న స్లిప్ అయిపోయిన వెంటనే వాళ్ళ కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోవటము. సో, సమ్‌వేర్ దే నీడ్ టు థింక్ అబౌట్ న్యూట్రిషన్. మనకు కావాల్సినంత ఫుడ్‌లో న్యూట్రిషన్ దొరుకుతుందా? అండ్ యూఎస్‌లో కూడా మీరు చూసినట్టయితే ఎవ్రీ 6 మంత్స్, 1 ఇయర్‌కి యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. బట్ మనం తీసుకుంటున్నామా? నో. సో, మన బాడీ గురించి ఎట్లా మనం అనలైజ్ చేసుకుంటున్నాము అనేది ఫస్ట్ క్వెషన్. సో, ఆ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికే మా వెల్సన్స్ కమ్యూనిటీ రకరకాల టాపిక్స్‌తో ఈ అవేర్‌నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కూడా పీసీఓడి మీద ఒకటి ఉంటది. ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి అండ్ డయాబెటిస్ మీద అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ మీద స్కిన్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ అనేవి ఈ మధ్యన చూస్తున్నాం. సో, అవన్నీ కూడా సెపరేట్ టాపిక్స్‌గా ఫ్రీ వెబినార్స్ అండి. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. యాక్చువల్లీ మమ్మల్ని అడుగుతుంటారు కూడా ఎందుకు ఫ్రీ అని చెప్పేసి. ఆర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు క్రియేట్ అవేర్‌నెస్. ఇదేదో కమర్షియల్ ప్రోగ్రామ్ అయితే కాదు. మీరు డైట్‌కి రిజిస్టర్ అయినా అవ్వకపోయినా అట్‌లీస్ట్ కొంచెంలో కొంచెం ఒక హెల్తీ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అండ్ వన్స్ ఒక పర్సన్ డయట్ చేసి హెల్తీ అయ్యారు అంటే కంప్లీట్ ఆ ఫ్యామిలీకి కూడా అవేర్‌నెస్ వస్తుంది అనేదే మా ఉద్దేశం. మీ మీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు ఇలాంటి సెషన్ ఇన్వైటీ లింక్స్ ఏవైనా దొరికినప్పుడు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరిని హెల్తీగా చేసేసి ఒక డిసీజ్ ఫ్రీ ఇండియాని లీడ్ చేయాలి అనేది మా ఈ నోబెల్ ఇంటెన్షన్.
సో హోప్ ఎవ్రీవన్ విల్ స్టే ఫిట్ అండ్ హెల్దీ, అండ్ మీ అందరి హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైతే ఈ సెషన్ చూసారో స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ హోస్ట్కి పంపించండి, 1-on-1 మాట్లాడండి. నిజంగానే సీరియస్ డిసార్డర్స్ లైక్ డయాబెటిస్, ఒబేసిటీ, థైరాయిడ్, పిసిఓడి అండ్ ఆర్థరైటిస్ ఇలాంటి రకరకాల ఇష్యూస్ కనుక మీకు ఉంటే డెఫినెట్గా 4 months డైట్ చేసి యూ క్యాన్ రివర్స్ యువర్ హెల్త్ ఇష్యూస్. So I'll be really waiting to see complete disease-free community and nation. Signing off, Dr. Archana.